25 సంవత్సరాలు అంటే చిన్న సమయం ఏం కాదు అది. వరుసగా ఒక 25 సంవత్సరాలు ఒక రంగంలో కొనసాగడం అంటే సామాన్య విషయం కూడా కాదు. అన్ని బాధ్యతలు చూసుకుంటూ అంకితమైన రంగం కోసం అంత సుదీర్ఘంగా పనిచేయడము ఒక విధంగా అసాధారణం. అరుణోదయలో విమలక్క గొంతు తర్వాత విమలక్క గొంతులా వినిపించే, జూనియర్ విమలక్కలా అనిపించే మరొక గాయని నిర్మల. నిర్మల ఇప్పటికీ అరుణోదయతో కలిసి నడవబట్టి పాటలు పాడబట్టి 25 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 25 ఏళ్ళ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మల ఈ 25 ఏళ్ళ ప్రయాణం గురించి, ఆమె జీవితం గురించి, నచ్చిన పాటల గురించి, మెచ్చిన పాటల గురించి, ఎదురైన ఇబ్బందుల గురించి, ఎదుర్కొన్న కష్టాల గురించి, జీవన సహచరణ గురించి, పిల్లల గురించి, ఇలా అన్ని వివరాలు నిర్మల జీవితాన్ని మొత్తంగా తడిమి చూసే ప్రయత్నంలో భాగంగా క్రాంతి పోస్ట్ మీకు ఇంటర్వ్యూని అందిస్తుంది. నిర్మలను అడిగి మరిన్ని విషయాలు మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అన్న. 25 ఇయర్స్ లాంగ్ పీరియడ్, చిన్నదేం కాదు. అవునన్న. ఇన్ని సంవత్సరాలు పాటలకు అంకితమై ఒకవైపు జీవితము, ఒకవైపు పాటల జీవితం, రెండింటిని సమన్వయం చేసుకుంటా ముందుకు సాగడం అన్నది మామూలు విషయం కాదు. అంటే జెంట్స్ ఒక 25 ఇయర్సో 30 ఇయర్సో అదే రంగంలో ఉన్నారు అనుకో, వాళ్ళకి సపోర్ట్ హ్యాండ్గా మనకు కుటుంబం ఉంటుంది, మిగతా ఏ పనులు పట్టించుకోకుండా ఒక పాట మీదనే తిరగచ్చు. మీరు అట్లా కాదు, ఇల్లు చూసుకోవాలి, మీకు నచ్చిన రంగంలో పనిచేయాలి. అవునన్న. సో అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ లైఫ్? అంటే ఈ పాటల లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? పాటల జీవితం ఎట్లా మొదలైంది? అంటన్నా మాది వరంగల్ డిస్టిక్, ఉమ్మడి వరంగల్ డిస్టిక్. ఇప్పుడు జనగాంకి అయింది. గ్రామం ధరంపురం, మండలం దేవరపుల. నాన్న విప్లవోద్యమంలో పనిచేసేవాడు జనశక్తి పార్టీలో. అట్లా మా ఇంటికి నిరంతరం విప్లవకారులు వస్తూ పోతుండేవారు. దానివల్ల నేను పాటల వైపు ప్రయాణం కొనసాగించడం జరిగింది. మాకెళ్ళున్న నిర్బంధాలు కావచ్చు, అణచివేత కావచ్చు, కుల వివక్షత కావచ్చు, అవన్నిటిని చిన్నప్పటి నుంచే చూసుకుంటూ పెరిగినాము. దాంట్లో మా నాన్న భాగమై పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకు తోడుగా వెళ్ళే వాళ్ళం, చిన్న పిల్లలమైనా కూడా వాళ్ళ వెనక వెళ్ళే వాళ్ళం. ఆ భావనతోనే, నాన్న ప్రోత్సాహంతోనే నేను అరుణోదయకు పాట పాడుతూ బయలుదేరడం రాగా. ఏ వయసులో పాడినావమ్మా మొదటి పాట అరుణోదయలో? నాకు 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు అరుణోదయ పాట కంటే ముందు ఊర్లో అమ్మలక్కలందరూ పొద్దున్నాక పని చేసి వచ్చిన తర్వాత ఒక బిందె పెట్టి, ఇంకో బిందె పెట్టి, ఆపాకులు పెట్టి ఉయ్యాలు వంగేటోళ్ళం. ఒకవేళ వాన రాకపోవడము, పంటలు పండకపోవడము, దానివల్ల ఒక ఆట ఆడితే వర్షం కురుస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉండేది గ్రామాలలో. అప్పుడు ఉయ్యాలు వంగే వాళ్ళం అమ్మలతో అందరితో కలిపి. మేము చిన్నపిల్లలమైనా మధ్యన పెట్టి మా వాళ్ళు పెద్దవాళ్ళు వెనక ఉండి ఆడేటోళ్ళు. అప్పుడు నేను పాడిన పాట ఏంటంటే, రామన సందనాలో వెన్నెల రాజాని కొందనాలో వెన్నెల, రామన సందనాలో వెన్నెల రాజాని కొందనాలో వెన్నెల, ఏ ఇంటి బిడ్డలమ్మ ఎన్నెలో ఎన్నెల, మా ఊరికొచ్చినారు ఎన్నెలో ఎన్నెల, కూడు లేని వాళ్ళకేమో అన్నదో ఎన్నెల, గుడ్డ లేని వాళ్ళకేమో ఎన్నెలో ఎన్నెల, అన్నలుగా వచ్చినారు వెన్నెల, మాకు తవ్వ చూపిపోయినారు వెన్నెలో వెన్నెల, రామన సందనాలో వెన్నెల రాజాని కొందనాలో వెన్నెల. ఈ పాట ఫస్ట్ పాట మొట్టమొదటి పాడిన పాట. ఏ వయసులో పాడిరమ్మా? నాకు 7 ఏళ్ళు ఉంటాయి అన్న. 7 ఏళ్ళప్పుడే ఈ పాట. ఈ పాటతోటి పాటల జీవితం మొదలైంది. పాటల జీవితం మొదలైంది. సో నాన్న విప్లవకారుడు అని చెప్పారు, అంటే విప్లవోద్యమంలో పనిచేసారు. అంటే కుటుంబం మీద పోలీసుల నిర్బంధం ఉండేదా బాగా? ఉండేదన్న. నాన్న పార్టీలో పనిచేస్తున్నప్పుడు మా ఊరికి వస్తే ఒక అన్నలది అన్నట్టన్నా మీటింగ్ పెట్టినప్పుడు, బహిరంగ సభలు పెట్టినప్పుడు బ్యానర్లు కట్టుకొని, మైకులు, బుర్ర మైకులు పెట్టుకొని, పలానా రోజు సభ ఉంటది అందరూ తరలి రావాలి అని చెప్పడం కోసం కరపత్రాలు పట్టుకొని వచ్చేవాళ్ళు. వస్తే ఆ ఒక్క జీబు, లేదు అంటే పోలీసుల జీబు. ఈ రెండే వెహికల్స్ మా ఊరికి రావాలంటే. లేకపోతే మాకే కష్టం ఉన్నా, ఆపతున్నా, ఏదున్నా కూడా ఎడ్ల బండి మీద వేసుకొచ్చుకోవాలి మేము. అట్లా ఈ జీబులు వస్తున్నప్పుడు, మీటింగ్ల కార్యక్రమాల గురించి చెప్పడానికి వస్తున్నప్పుడు ఊరు బయట నుంచే వినబడే మైక్ కోసం రోడ్డెక్కి నిలబడేటోళ్ళం. ఆ మైకు తిరిగినంత సేపు ఊరు మొత్తం తిరిగేటోళ్ళం. కిందేసిన కరపత్రాలు ఏరుకునేటోళ్ళం, అవి భద్రపరుచుకునేటోళ్ళం, తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేటోళ్ళం. అట్లా ఆ ఉత్సాహం అనేది అట్లా కలిగింది. నాన్న మీద నిర్బంధం అంటే అన్న
ఇంట్లో కరపత్రాలు, ఓకే, ఎర్ర జెండాలు, సాహిత్యము, సాహిత్య పుస్తకాలు అవును. పలానా వాళ్ళ ఇంట్లో పెడితే భద్రంగా ఉంటాయి అన్నప్పుడు పెట్టిపోయినప్పుడు ఒకరోజు అనుకోకుండా మా ఇంటి మీద దాడి జరిగింది. ఓకే. జరిగితే నాన్న గావులో పెట్టిండు అవిటిని, మ్మ్. పెట్టి ఐటి మీదంగా పల్లికాయ పోసిండు. ఓకే, అయినా కూడా తోడి ఓకే, ఇండ్లేముంది అని అవును, లైన్గా తోడినప్పుడు అందులో జెండాలు అవి దొరికినాయి. ఓహో, దొరికితే అవిటిని బేస్ చేసుకొని నాన్నను పట్టుకొని వెళ్ళిపోతుండ్రు. నేను చాలా చిన్నగా ఉన్న 7 ఏళ్ళు. మ్మ్. నాన్న వెనక నేను, మ్మ్. నాన్నకు అంగి కూడా లేదు తీసుకొని పోతున్నప్పుడు. ఓ, మ్మ్. మా దండెం మీద బన్నీని ఉంటే తీసి ఆహా. నాన్నకి ఇవ్వడం కోసం ఉరికి మ్మ్. ఇచ్చిన తర్వాత ఆ జీబు వెనక ఉన్నది స్టాండ్ నట్టినే పట్టుకున్నా, నేను వస్తా అని. మ్మ్. ఇట్లా తీసి నెట్టేసినప్పుడు నేను మోర్లే పడ్డా. ఓ, చుట్టూ జనం ఉన్నారు చూస్తున్నారు, కానీ ధైర్యం చేసి ఎవ్వరు ముందుకొచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగేవారు లేరు. లేదు. నేను పడ్డ తర్వాత జీబు వెళ్ళిపోయినాక మా పక్కన ఆమె వచ్చి లేపి ఓకే. ఆ బట్టలు ఇప్పి వేరే బట్టలు తొడిగి మ్మ్. అట్లా. అమ్మ లేకుండానా? అమ్మ లేకుండా, అమ్మ చనిపోయింది. ఓహో, చిన్నప్పుడే. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఓకే, నాన్న ఒక్కడే, నాన్న నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. మా ఇల్లు కడకుండేది కాబట్టి ఓకే. ఎవరు వచ్చినా మా ఇంటికే వచ్చేవాళ్ళు. సో ఓకే, ఊరంచున ఉండేది, ఊరంచున ఒక విధంగా అడివంచు అడివంచు ఉండేది. ఓకే, అట్లా వచ్చేటోళ్ళు. నాన్నను పట్టుకొని పోయిన తర్వాత ఓకే, మాకు సహాయంగా పోలీస్ స్టేషన్కి రావడానికి కానీ, మ్మ్. గింత అన్నం ఒక బుక్కడి బువ్వ తేవడానికి కానీ ఎవరు లేరు. ఓకే, అంత చిన్న వయసులో ఉన్న నేనే బువ్వ వండుకొని మ్మ్. ఓ టిఫిన్ బాక్స్లో పెట్టుకొని, ఓకే, మా అయ్య కోసం కోడిగుడ్ల కూర వండుకొని గిలాసులో పెట్టుకొని ఓకే. మా ఊరు నుంచి పాలకుర్తికి నడిచిపోయినా నేను స్టేషన్కు. స్టేషన్కు. మ్మ్. నడిచి ఉదయం వెళ్తే మధ్యాహ్నం అయింది నాకు 15 కిలోమీటర్లు నడుస్తరికి. ఓ, అంటే నేను కంటిన్యూగా నడవలేను కదన్న, చెట్ల కింద నీడేడ ఎంత దొరికితే ఏజ్ ఆడ ఉంది అప్పుడు కూర్చొని. మీకు? 6-7 ఏళ్ళు ఉంటుంది, 7 ఏళ్ళకి పైన ఉంటుంది. చిన్న వయసే, మ్మ్. కానీ చిన్న వయసు అయినా మ్మ్. నాతో పాటు పెరిగిన ప్రతి పిల్లలకి స్పిరిట్ ఎక్కువ. ఓకే, ఎర్ర జెండా అంటే ఒక పౌరుషం, ఓకే. ఒక ధైర్యం, అట్లా ఉండేటోళ్ళం అంత ఊరు. ధర్మపురం అంటే మన సాయుధ రైతాంగ పోరాటం, సాయుధ రైతాంగ టాను నాయకు పుట్టిన ఊరు. అవునవును. ఒక 5గురు సజీవ దానమైన ఊరు. ఓకే, అంట్లా మాకు అటు చూస్తే పాలకుర్తి సాకలి ఐలమ్మ, అవును, ఇటు చూస్తే దేవర్పుల దొడ్డి అది కడవెండి దొడ్డి కొమరయ్య, అవును, దేవర్పుల నుంచి బందగి, అవును. మా ఊరు నుంచి టాను నాయకు. ఓ, ఇట్లా చుట్టూ మాకు ఇంట్లో నేపథ్యం ఉన్న నాయకుల మధ్యన పుట్టిన పిల్లలుగా ఓకే. మాకు కూడా చాలా ధైర్యంగా ఉండేది. మ్మ్. అట్లా పోయి సో నేను మధ్యలో ఆపిన పాలకుర్తికి మీ నాన్నకు భోజనం తీసుకుపోయేటోళ్ళు. అన్నం బువ్వ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ గేట్ ముంగల నిలబడితే లోపలికి రానియట్లేరు. మ్మ్. చాలాసేపటి తర్వాత ఒక కానిస్టేబుల్ చూసి లోపలికి తీసుకొని పోయి, మ్మ్. ఎవరుంటి వచ్చినావు అంటే మా అయ్య కోసం వచ్చిన. ఆ, అన్నం తీసి ఆడ పెట్టిన తర్వాత ఓకే, ఫస్ట్ నువ్వు తిను, మ్మ్. తర్వాత ఆయనకు పెట్టు ఓకే, అని అంటే ఫస్ట్ నేను కలుపుకొని నేను తిన్న తర్వాత మా అయ్యకు బువ్వ పెట్టనిచ్చి, ఆహా. మళ్ళీ అక్కడి నుంచి మాది దేవరుల మండలం కాబట్టి అవును, రాత్రే తరలించాలి అని అన్నప్పుడు నన్ను కొడతారేమో ఓకే, అనే అప్పటికి నాన్నను కొట్టిర్రు, ఓకే, ఇంకా కొడతారు కావచ్చు అనుకొని నన్ను పక్కనే ఉంచుకుంటే ఆ దెబ్బలన్న తప్పుతాయి ఓకే, అనే ఆలోచనతో నాన్న నన్ను పట్టుకొని ఉన్నాడు. మ్మ్. నేను కూడా పోను అని మా నాన్న 2 కాళ్ళ మధ్యన తల పెట్టి ఓకే, ఏడ్చి, నేను అస్సలే ఇంటికి పోను, మాకు ఎవ్వరు లేరు సార్, ఉంటే మా నాన్న నేను ఇద్దరం ఇక్కడే ఉంటాం ఓకే, అని ఏడ్చిన నేను. ఆహా. అక్కడి నుంచి మమ్మల్ని రాత్రే దేవపులకు షిఫ్ట్ చేసిర్రు, అది కామారెడ్డిగూడెంలో ఉండేది కామారెడ్డిగూడెం. స్టేషన్. అవునవును, అక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన చుట్టాల వాళ్ళు పొద్దుగాల తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్తాం సార్ అని మ్మ్. అట్లా తీసుకొని పోయి నైట్ వాళ్ళ ఇంట్లో వండబెట్టుకొని మ్మ్. మళ్ళీ తెల్లారే తీసుకొని స్టేషన్లో అప్పచెప్పారు. చెప్పారు. మ్మ్. అప్పచెప్పిన తర్వాత నాన్న ఒకటే చెప్పిండు, మ్మ్. ఈ పుస్తకాలు నీ కాడికి ఎట్లొచ్చినాయి, ఇవన్నీ ఏంది, కేసు రాస్తున్నావు, జైలు తోలుతున్నావు అని అంటే, ఓకే, నాకు తెలియదు సార్, మ్మ్. ఎవరో మూటగట్టి ఇంటి ముంగలు వేసిపోయారు, ఓకే, చూసిన, మళ్ళీ అవసరం ఉంటే వస్తారేమో అనే ఉద్దేశంతో దాచిన సార్, కానీ నాకు మాత్రం నా చేతికి ఎవరు ఇయ్యలేరు అని చెప్పింది నాన్న. ఓకే, నాకు ఇయ్యలేరు అని ఆ ఒక్క మాట మీదనే ఉన్నాడు ఎంత కొట్టినా ఓకే. నాన్న. సో అప్పుడు ఇక జైలుకి ఏం పోలేదా? పోకుండా మామూలుగా కేసు తీసి స్టేషన్ బయలు. స్టేషన్ కు మీరు వస్తూ పోతూ ఉండాలి అని చెప్పి, ఏదన్నా నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, మేము ఇచ్చిన పుస్తకాలు ఏవని నీ కోసం ఎవరన్నా వచ్చినా ఓకే, మాకు చెప్పాలి అని చెప్పి ఓకే, వెళ్ళగొట్టిరు నాన్న. ఆహా. అట్లా సో దాని సంఘటన తర్వాత కూడా ఇప్పుడు మామూలుగా విప్లవ కార్యకర్తలు వచ్చిపోయేవాళ్ళ? వచ్చిపోయేవాళ్ళు, నాన్నకాడికి కంపల్సరీ వచ్చిపోయేవాళ్ళు. నమ్మకం, ఏం చెప్పాడు సోమన్న, ఎంత కొట్టినా ఏం చెప్పాడు, నాన్న పేరు సోమన్న, సోమయ్య ఏం చెప్పాడు అనేది నమ్మకం ఉండేది, వచ్చిపోయేవాళ్ళు. ఓకే, ఓకే. సో అంటే నాన్న ఏం పని చేసేవాడు అంటే? నాన్న చెప్పులు కుట్టేవాడన్న. ఓహో, మేము ఓకే, మాదిగొల్లం, ఓకే, నాన్న చెప్పులు కుట్టేది. అట్లా నీకు అంటే నీకు ప్రవేశం ఉందా అందులో? ఉందన్న. ఎందుకంటే మామూలుగా అట్లా ఏం పని చేసేదమ్మా? నాన్నకు సాయంగానే. నాన్నకు సాయంగా ఇప్పుడు ఊర్లలో తెగలు ఉంటాయి,
ఒక ఆవు చచ్చినా ఒక బర్రె చచ్చినా అవును. అవి ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పుకుంటారు, వేరే వాళ్ళకి చెప్తే గొడవలు ఉంటాయి అన్నట్టు. ఓకే. ఊర్లో మా వాతావరణం అంతా ఎట్లుండేది అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ కులం అన్నా కానీ పెద్దమ్మ పెదనాన్న అన్న వదిన అక్క తమ్ముడు వరుసలు పెట్టి పిలుచుకునే వాళ్ళం. అదే ప్రేమ ఉండేది. అట్లా నాన్న నేను ఆ చనిపోయిన పసరాన్ని బండి మీద వేసుకొని చెర్లకు పోయి చెర్లేసి దాని తోలు ఇడిపించుకొని ఆ తోలు తీసుకొని వచ్చేటోళ్ళం ఇంటికి, నాన్న నేను. ఆ తోలు తెచ్చి గోళములు వేసి అది నానిన తర్వాత తెల్లారి చెల్ల తీయాలి. చెల్ల తీసిన తర్వాత 2 చీరికలుగా చేసి సున్నం పెట్టాలి. సున్నం పెట్టి కట్టగట్టి సున్నం గోళంలో పెట్టాలి. అది నానుతున్నప్పటికే మేము ఈ వారం రోజుల ప్రాసెస్లో తంగడి చెక్క కొట్టుకొచ్చుకోవాలి గుట్టకు పోయి. తంగడి గట్టె కొట్టుకొచ్చే వాళ్ళం 2 రోజులు పోయి. తంగడి గట్టె తెచ్చి కట్టెను కొట్టి పొట్టును ఒలిసి పొట్టును ఎండబెట్టాలి బాగా. అది ఎన్నంగా మెత్తగా కొట్టుకోవాలి పొడిని. కొట్టి ఈ వారం రోజులకు దీనిపైన ఉన్న తెల్ల తోలు ఊస్తుందా లేదా అని చెక్ చేసుకొని అది ఊస్తుంది అన్నప్పుడు తీసుకుపోయి పక్కనే ఉన్న కుంటలను ఒక బావి కన్ను కడుక్కొచ్చేటోళ్ళం మోటార్ల కాడ. అది నీట్గా కడుక్కొని వచ్చి మళ్ళీ చెక్క చల్లుతూ మడతల వైజుగా వేసి చెక్క చల్లేటోళ్ళం. తంగడి చెక్క రాళ్ళు బిగ్గర పెట్టి కర్రలు పెట్టి కమ్మ కప్పేటోళ్ళం. లందగోళం. లందగోళం సున్నం గోళం ఉంటది మాకు. అట్లా సున్నం పెట్టి చిన్నప్పుడే నేర్చుకున్నాం. నాన్నతో నేర్చుకున్నాను. చెక్క తీయాలి, మళ్ళీ వారం రోజులకు కడగాలి, మళ్ళీ కప్పాలి, మళ్ళీ వారం రోజులకు తీయాలి. తర్వాత దాన్ని ఒక పెద్ద రోగలి బండతోని సానబట్టాలి. సానబడితే చక్కగా వస్తుంది అన్నట్టు. అప్పుడు మడతలు వేసుకొని పైన వేసుకుంటే దాంట్లో 4 జోళ్ళ 5 జోళ్ళ వెళ్తుంటాయి ఒక చీరికకు. అది మనం లబ్బర్ చెప్పులు కుట్టిన దాన్ని బట్టి, తోలు చెప్పులు కుట్టిన దాన్ని బట్టి ఉంటది. పసులకు ఆర్లు కుట్టడం వచ్చా నీకు? అంటే నాన్న చీరికలు తీసి ఇస్తుంటాడు కదా, నేను ఆర్లు పోయడం, కుచ్చులు అల్లడం, గంటలు పెట్టడం ఇవి నేను చేస్తాను. నేర్చుకున్నాను. ఒకవేళ నేను అట్టనే నాన్నతో కంటిన్యూగా ఉండి ఉంటే చెప్పులు కుట్టేదాన్ని కావచ్చు. సో అది అంటే ఇంటి దగ్గర జరిగిన వ్యవహారం. అది చదువు పరిస్థితి ఏంది? చదువు అన్నా నేను స్కూలుకు లేటుగా వెళ్ళిన. నేను అమ్మ చనిపోయిన తర్వాత కంప్లీట్గా నాన్న మీదనే ఆధారపడి ఎక్కడికి పోయేదాన్ని కాకుండా నాన్నను వదిలేసి అట్లా 9 ఏళ్ళ తర్వాత బడికి పంపించింది. 9 years తర్వాత మా ఊళ్ళో దివాకర్ రెడ్డి సార్ అని ఉండే. ఆ సార్ చెప్పిండు, మీరు ఒక ప్రజల కోసం పనిచేసేటోళ్ళు చదువు లేకపోతే వెనకబడిపోతుంది, తోలాలన్నా అని చెప్పి ఆ సార్ మాట్లాడిన తర్వాత నాన్న నొప్పించి తీసుకుపోతే చిన్న చిన్న పిల్లలు అలల్లా నేనే పెద్దదాన్ని 9 years. సార్ చెప్పింది, నేను ఏది ఎక్కడ క్వశ్చన్ అడిగితే నువ్వు అక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, నువ్వు అన్ని అక్షరాలు నేర్చుకోవాలి, నేర్చుకుంటే నేను నిన్ను ఫాస్ట్ గా క్లాస్ మారుస్తాను. ఒకే సంవత్సరంలో 3వ తరగతిలోకి పోయినా. అలలో చేరి 3వ తరగతికి పోయినా. అట్లా 3వ తరగతి నుంచి మళ్ళీ 4 చదువుకుంటే 5వ తరగతిలో కూర్చొని బాగా చదువుతున్నావు కదా, 5 వరకు ఊర్లో చదివిన. 5 తర్వాత నన్ను నాన్న తీసుకొచ్చి పార్టీ కప్ప చెప్పిండు. ఇక్కడ ఈ నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు పలస యాదగిరి, పైలం సంతోష్ వీళ్ళందరూ అక్కడికి మా ఏరియాకి పాటలు పాడడానికి వచ్చారు మేడే సందర్భంగా. వస్తే 99 అయింది. ఆ మేడే కంటే ముందే వచ్చారు. రంగవల్లక్క ఎన్కౌంటర్ జరిగింది నవంబర్లో, 99 నవంబర్లో. రంగవల్లక్క క్యాసెట్ బయటకు వచ్చిన తర్వాత అమరవీరుల మీద నవంబర్ మాస ప్రచార యాత్రకు వచ్చిరు వీళ్ళు. అప్పుడు పాట బాగా పాడుతాను అని చెప్పి పాడి విని తీసుకుపోతామని చెప్పి సంతోషం. నేను వాళ్ళ ముందు పాడిన పాట రంగవల్లక్క పాట అన్న. రంగవల్లక్క పాట పాడారా? పాడండి ఒకసారి. మా అక్క రంగవల్లి మారగులు జెండావు, మా అక్క రంగవల్లి మారగులు జెండావు, పోరులో ఒరిగినావో తల్లి, పోరులో ఒరిగినావా పొలికే కాలైనావా, పోరులో ఒరిగినావా పొలికే కాలైనావా. ధనికింట్లో పుట్టిన బిడ్డ దళితుల్లో పెరిగినాది, సింపిరి గుడ్డలు ఉన్నా సినిగిన బ్రతుకుల చూసి, చెట్ల కింది బతుకులకు సెవనై ఉంటానంది, మా గుడిసెలకు నిట్టాడోలే తల్లి,
గుడిసెలకు నిట్టాడోలే గూడములో నిలిసినాది గుడిసెలకు నిట్టాడోలే గూడములో నిలిసినాది మాలావు గుండె గల్లా మొండిది దండిదమ్మ మనసుల్లో కలతలు ఉన్నా కలకలమని నవ్వించింది పొగసూరే మనసొద్దాని మంచోలే మెరువా మంది మా పుట్టింటి పట్టు చీరో తల్లి పుట్టింటి పట్టు చీర పేదింటి పెరుగు బువ్వ పుట్టింటి పట్టు చీర పేదింటి పెరుగు బువ్వ చెట్టి గురు పెట్టింది సిగురేసే ఆకేసే చిట చీట ఎండలు కొట్టే చెట్టి గురు పెట్టింది సిగురేసి ఆకేసే మొగ్గేసే పువ్వు వేసే పువ్వుల్లో పువ్వు కాదు మాలల్లో మాల కాదు మోదుగు పువ్వుల దండో తల్లి మోదుగు పువ్వుల దండ అల్లిన మారంగావల్లి మోదుగు పువ్వుల దండ అల్లిన మారంగావల్లి విడిపోతే ఓడిపోతాం కలిసుంటే గెలుపుందాని సలిసి మాలొక్కటయ్యి పామును వెంటాడినట్లు కందిరీగల గుంపులయ్యి కాకుల తరిమేసినట్లు చెలిమల్ల చేపాలోలే తల్లి చెలిమల్ల చేపాలోలే చెలిమి జయమన్నావు చెలిమలలో చేపాలోనే చెలిమి జయమన్నావు సో ఈ పాట వాళ్ళ ముందు పాడినా ఈ పాట సంతోషన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఊరేగింపులల్లో వాళ్ళ ముందు పాడిన సో పాట పాడిన తర్వాత నేను నల్గొండ తీసుకొచ్చేసిరా బాగా పాడుతుంది అంటే ఎవరి దగ్గర పెరిగినావు మరి నల్గొండ నుంచి వచ్చినావు పార్టీకి అప్పచెప్పారు వాళ్ళు మీ పార్టీ ఆఫీసులోనే ఉన్నాను పార్టీ ఆఫీస్ ప్రత్యేకంగా ఒకరేం తీసుకోలేరు పార్టీనే బాధ్యత తీసుకుంది పార్టీ ఆఫీసులోనే ఉన్నా ఎక్కడ నకరెకల్లోనే పన్నలగూడెం ఓకే అక్కడే ఉన్నా నేను కార్యక్రమాలు ఉంటే పోయేది మళ్ళీ వచ్చి బడికి పోయేది 7th క్లాస్ వరకు నకరికల్లో చదివించారు కానీ 7th తర్వాత హన్మకొండలో తెలంగాణ ఐక్యవేదిక తరపున తెలంగాణ పొలికేక సభ అని ఒకటి పెద్దది పెట్టిరు అప్పుడే ఎగ్జామ్స్ నాకు నేను 7th క్లాస్ ఎగ్జామ్ ఇవి వదులుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళిపోయినా వచ్చిన తర్వాత ఫెయిల్ అని చెప్పారు అది బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఫెయిల్ అయినవమ్మా లేదు మళ్ళీ 7th అన్నారు అసలు నేను చదువుకోనని చెప్పి పని చేసుకున్నా ఇక 7th నుంచి చదవలేదు ఇక చదవకుండా ఆ మధ్యన మొన్న మా ఆయన దగ్గరుండి నీకు 10th అన్న ఉండాలి అని చెప్పి రాయించిండు ఓపెన్ 10th రాయించిండు సో అంటే 7th క్లాస్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే డైరెక్ట్ గా అరుణోదయాలనే కంటిన్యూగా అరుణోదయ పూర్తి కాలం కార్యకర్తగా అప్పటికి అరుణోదయకు మీరు వెళ్ళేటప్పటికి ఎంత ఉంది వయసు అరుణోదయకు నేను వచ్చేటప్పటికి 12-13 ఏళ్ళు ఉంటాను వచ్చేటప్పటికి అప్పటి నుంచి అరుణోదయలో ఫస్ట్ మీతో ఏం పాట పాడించారు అరుణోదయలో ఫస్ట్ నాతోనే అంటే నేను ఏ స్టేజ్ ఎక్కినా రంగవెల్లక పాట పాడేవారు ఏ స్టేజ్ ఎక్కినా కూడా రంగవెల్లక పాట పాడిచ్చేవారు అయితే టోను నాకు మీది ఎక్కువ మన విమలక్క మన పెద్దక్క విమలక్క లెక్కనే అనిపిస్తుంటది చాలా పాటలు విన్నా నేను వింటే అంటే పాడే వాళ్ళ ఫేస్ చూడకపోతే మా విమలక్కనే పాడుతుంది అనిపిస్తుంది చాలా మంది ఏమన్నా తెలియదు ఇమిటేషన్ ఏమన్నా ఉన్నదా లేకపోతే నీకు నీ టోనే అంటే తను అనేది అక్క కూడా చిన్నప్పుడు కొంచెం చిన్న పిల్ల గొంతులాగా ఉండేది ఎప్పుడు కోరుకునేది అన్నట్టు నన్ను దగ్గర తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి తను తాగే ఛాయ్ కొంచెం దాగి ఇంకో మిగిలిన ఛాయ్ నాకు ఇచ్చేది నా గొంతు నీకు రావాలని కోరుకుంటున్నా అని ఎప్పుడు అంటుండేది మేము ఎప్పుడు కలవకపోయేది ఓన్లీ అది క్యాసెట్లు రికార్డ్ చేసేటప్పుడు మాత్రమే అక్క మాకు కలిసేది అట్లా ఎప్పుడు ఆ మాట అంటుండేది ఓకే సో మీకు బాగా నచ్చిన పాట ఏముందమ్మా మీకు బాగా నచ్చింది కానీ మీకు బాగా పేరు తీసుకొచ్చింది కానీ అరుణోదయలో బాగానే అన్ని పాటలు అన్న అమరవీరులది ఏ పాట అయినా అరుణోదయలో ఈ పాట బాగుంది అంటే ఈ పాట ఒక సిగ్నేచర్ ఉంటుంది మనకు అవునన్న ఇప్పుడు ఒక సిగ్నేచర్ ఉంటుంది
వందే మాతరం శ్రీనివాస్కు ఆ పేరు ఎందుకు వచ్చింది? వందే మాతర గీతం వర్షం మారుతుంది అన్న పాట రాయడం ఒకటి, ఆ సినిమాలో రాయడం ఒకటి. సో ఇంటి పేరుగా మారిపోతుంది కొన్ని మనం చేసే పనులు. సో నిర్మల సిగ్నేచర్ సాంగ్ ఏముంది, ఎవరైనా గుర్తుపట్టగలిగేది, పాడంగానే ఇది నిర్మల పాట అని చెప్పగలిగేది? విమలక్క నేను కలిసి ఒక పాట పాడినామన్నా, తల్లి సంభాషణ పాట, అది నేను పాడినిపిస్తా. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమగా పెంచేదాన్నిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా, నా పొట్టలో పసి మొక్క తొడిగేనని నీకై తింటినిరా, వాంతుల నడమనని ధ్యాసనే నెత్తురు గుడ్డుకు సత్తువ ఎట్లని, నువ్వు పొట్టలో దన్నిన గిరగిర తిరిగిన పులకించిపోతినిరా, బాధలన్నీ మరిసితిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. ఏ పనికి పోయినా పాలెవ్వాలని పరుగున వస్తినిరా, ఈ అమ్మ ఒడినే ఊయల చేసి ఆడిస్తిని కదరా, ఇంటి పనిలో నేను నలిగిపోతున్నా, ఎత్తుకొని చందమామను చూపినా, అమ్మ పాడే ఒక జోల పాటైనా లాలి పాట గదరా, నీకు తోలి పాట మేరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. సూపర్. థ్యాంక్ యూ అన్న. విమలక్క మీరు కలిసి పాడేది ఈ పాటని? ఈ పాటను తను అక్క 2 చరణాలు నేను 2 చరణాలు కలిసి పాడినాం. ఇంకొక పాట తల్లి బిడ్డగా, అంటే నేను విప్లవానికి తోలమని నేను, అంటే ఎట్లా పోతావు బిడ్డ నన్ను వదిలి అని ఆమె ఫస్ట్ టైం నేను సీడీలో పాడిన పాట, అరుణోదయకు వచ్చినాక ఫస్ట్ టైం పాడిన పాట. దీవించవే తల్లి దీవించవే, సల్లంగా దీవించి నన్ను పంపవే, సాయుధ పోరులో సాగనంపవే తల్లి, ఆయుధం అందుకొని నే పోతనే, సాయుధ పోరులో సాగనంపవే తల్లి, ఆయుధం అందుకొని నే పోతనే, గుండెల్లో దాసి నన్ను పెంచినావమ్మ కొండంత ధైర్యమివ్వు, నే ఎర్రదండు పెడతనే, గుండెల్లో దాసి నన్ను పెంచినావమ్మ కొండంత ధైర్యమివ్వు, నే ఎర్రదండు పెడతనే, కోట్లాది జనమంతా కూడి తీరుతారు, ఓటమే లేదు మనకు, దోపిడి రాజ్యమే కూలు కడకు, పేదోళ్ళ పోరాటంలో పెన వేసుకుంది పేగుబంధం, పేదోళ్ళ పోరాటంలో పెన వేసుకుంది పేగుబంధం, కనిపించినందుకు తల్లి నీ రుణం నేను తీర్చుకుంటా, దీవించవే తల్లి దీవించవే, సల్లంగా దీవించి నన్ను పంపవే, దీవించవే తల్లి దీవించవే, సల్లంగా దీవించి నన్ను పంపవే, మన్నించవే తల్లి మన్నించవే, నీ మాట జవదాటిపోయినందుకు, నన్ను కనిపించినందుకు, కష్టాలు తెస్తినని కలత చెందాకమ్మ బంగారమ్మ, నన్ను కనిపించినందుకు, కష్టాలు తెస్తినని కలత చెందాకమ్మ బంగారమ్మ, కన్న కడుపు కోత ఎవ్వరికి చెప్పను, కంటి కన్నగు పించవే, నా ఎద నిండా దాసుకుంటా, నూరేళ్ళు తోడుగా నువ్వుంటావనుకుంటే నిన్నెట్టనే మరవను, నిన్ను కనుపాపలా చూస్తిని, కష్టాలు కన్నీళ్లు దుడిసి కాపాడుతావనుకుంటే నన్ను, కష్టాలు కన్నీళ్లు తుడిసి కాపాడుతావనుకుంటే నన్ను, ఈ బతుకంత చీకట్లు నింపి నా గుండె పిండి చేసేవా,
సక్కనైన బిడ్డ సందమామ నా సల్లని దీవెన అందుకోవే కొండ కొనలని తల్లిదండ్రులుగా సాగిపోనా బిడ్డ మందారమా సాగిపో బిడ్డ జన మందారమా దీవించవే తల్లి దీవించవే సల్లంగా దీవించి నన్ను పంపవే చక్కనైన బిడ్డ సందమామ నా సల్లని దీవెన అందుకోవే నా సల్లని దీవెన అందుకోవే. అక్క నేను కలిసి తల్లి కూతురుగా మళ్ళీ తల్లి కూతురుగా. ఓకే. సో మీకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్న దగ్గర 7 ఏళ్ళ వరకు 9 ఏళ్ళ వరకు ఉన్నాం. మళ్ళీ ఆ నుంచి వచ్చి నగరకాలు పార్టీ ఆఫీసులో పెరిగినాం. అంటే ఇప్పుడు నాన్న ప్రేమ కూడా లేదు అప్పుడు. అవునన్న పార్టీకి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు? అంటే చిన్న ఏజ్, అది చిన్న ఏజ్ కదా, మనకు అమ్మ ఉండదు నాన్న ఉండడు, ఒక దగ్గర వచ్చి పెరుగుతున్నావు. నీ పర్సనల్ ఫీలింగ్ ఏమనిపించింది? అంటేనే నేను పార్టీకి వచ్చిన తర్వాత ఎవరు నాకు అమ్మ లేదు నాన్న లేడు అనే ఫీలింగ్ నాకు రాలేదు. అందరూ మంచిగా చూసుకున్నారు, అలాంటి ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అంటే నేను ఒక ఆలోచనతో వచ్చిన, నేను లోపలికి పోయి పని చేయకపోయినా ఆయుధం పట్టకపోయినా నా పాట ద్వారా నేను ఒక నలుగురికి మంచి జరిగేటట్టు చేసి నా పాటను ప్రజలలోకి తీసుకుపోతున్నా కదా అనే ఒక ఉద్దేశం ఉండేది. నన్ను అందరూ మంచిగా చూసుకునేదాన్ని, ఎందుకంటే నేను అందరికన్నా చిన్నదాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు అందరు పెద్దోళ్ళు, నేను ఒక్కదాన్నే చిన్న పిల్లని. అట్లా నన్ను అందరు బాగానే చూసుకురు, ఆ లోటు ఏం అనిపించలేదు నాకు. సో ఇంట్లో లేము, ఇంటి వాళ్ళ మధ్యన లేము అన్న ఫీలింగ్ ఏం లేదు? ఎప్పుడు రాలేదన్న, ఎప్పుడు రాలేదు. ఒక టైంకు ఇంట్లో ఉంటే అయ్యే టైంకు బువ్వ పెట్టేటోడు, ఆ టైంకు తినే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు టైంకు బువ్వ లేదు, నిద్ర లేదు, ఏడ ఉంటామో తెలియదు, ఏడ కూర్చుంటామో తెలియదు, ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందో తెలియదు. అట్లాంటి అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చినా గానీ ఎప్పుడు నాకు ఇక్కడ ఉంటే ఆకలితోని సస్తున్నా కదా, ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది, మా అయ్య నాకు కడుపు నిండా అన్నం పెడుతున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు, అనిపించలేదు. కానీ 7th తోటి క్లోజ్ చేసేసి ఉద్యమంలో తిరిగిన. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా మీకు? మ్యారేజ్ 2003 అన్న. 2003. ఎవరు మీ సహచరుడు? మా సహచరుడు ఎట్లా జరిగింది మీ పెళ్లి? పల్స యాదగిరి. వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకుంది అని అంటే గిరే. ఎందుకంటే నేను చిన్నదాన్ని. గిరితో పాటు వీరేశం అన్న ఉన్నాడు. వీరేశం అన్న గిరి నల్గొండలు ఉండేటోళ్ళు రూమ్ లో, పుష్పక్క నేను నకరకల్ ఉండేటోళ్ళం. అట్లా నన్ను అంటే జెంట్స్లలో చూసుకున్న వాళ్ళ దాంట్లో మంచిగా నన్ను కొట్టకుండా బెదిరియకుండా మంచిగా చూసుకున్నట్టు. నాకు కొంచెం బట్టలు ఉతుక్కోరాకపోవడం, ఎట్లుండాలో తెలియకపోవడం, అట్లా ఏరియా మారి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం వేరే అనిపించడం. మాదంతా ఒక ఊరు వాతావరణం, మా ఊర్లో వెహికల్స్ ఉండకపోవడం, బండ్ల బాట. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఏదో వేరే వాతావరణం అట్లా ఉండేది. అట్లా నన్ను గిరే బాగా చూసుకునేటోడు. తన అభిప్రాయము చెప్పిండు పార్టీకి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ముందే చెప్పిండు. వాళ్ళు వచ్చి ఏందిరా ఇట్లా అంటుండు గిరి అని చెప్పి అని అంటే నాకేం తెలియదు కదా, ఎవరేం చెప్పినా సరే. కాకపోతే నాకు గిరి అంటే ఫస్ట్ నుంచే ఇష్టం కాబట్టి ఆ గిరే చేసుకుంటాను అడిగిండు కదా, ఓకే చెప్పేసిన. ఇప్పుడు మీకు ఫ్యామిలీ? బాబు పాప. బాబు పేరు అమర్, పాప పేరు ప్రాణయిత. అమర్ పెట్టినాం. అమరుకు చాలా పేర్లు ఉండే, ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకురు పార్టీలో. వాడు చిన్నప్పుడే డప్పు కొడుతుంటే దయా అని పెట్టిరు. అప్పుడు గద్దరన్న దగ్గర డోలకు కొట్టే దయన్న చనిపోయిండు. చనిపోయినప్పుడు వీడు చిన్న బాబు కదా, ఆ డోలకు డప్పు అది అట్లా కొడుతుంటే దయా దయా అని పెట్టిరు, భాను దయా అని పెట్టిరు. ఆ భాను దయ కానుంచి నేను జార్జి పెట్టుకున్నా. నేను జార్జి రెడ్డి పేరు జార్జి పెట్టుకున్నా. తర్వాత ఈ 2 పోయి వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యి అమరు పెట్టుకున్నాడు. ఆయన అమరు ఇష్టం కాబట్టి ఇంకా ఆయన ఎట్లని పెట్టుకున్నది తెలియదు కానీ అమర్ అని పెట్టుకున్నాడు. కానీ నువ్వు పెట్టిన పేరు మార్చినప్పుడు అడగాలి కదా, మనం అడగలేదా? అంటే మాకిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ కదా, ఎవరు ఏం చేసినా నచ్చుతుంది, అందుకే ఆయన అమరు పెట్టిండు. అంటే ఇప్పుడు అంటే యాదగిరి కూడా పార్టీలో ఉండేవాడన్నా. సో అంటే ఏమి ఇబ్బందులు ఎదురుగాలేదా మీకు? అంటే అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు అయినాక చాలా ఇబ్బందులు ఎదురైనాయి అన్న. అంటే ఎట్లా? అంటే బాబు కడుపులో ఉన్నాడు. తను సహజంగా ఉద్యమకారులు అన్నప్పుడు అరెస్టులు, జైలుకి వెళ్ళడము, లేకపోతే ఎక్కడో అండర్ గ్రౌండ్ లో కొద్ది రోజులు బయట ఉంటాయి కదా. మాకు పెళ్లి అయినాక బాబు కడుపులో ఉన్నాడు. తీరా డెలివరీ టైం ఒక 1 వీక్ అయితే డెలివరీ అవుతాం అనగా తను
ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకా ఆహా. వెళ్ళిపోయి అసలు ఒంటరి లైఫ్, ఉమ్. ఎవరు లేరు, ఓకే. మా కాడికి ఎవరు రారు, మేము పలానోళ్ళమని పక్కన వాళ్ళకి చెప్పుకోలేము. చెప్పలేము. అవును. అట్లా ఒంటరిగానే ఉన్నా, ఒంటరిగానే బాబును కన్నా. ఓ. నాకు బాబు పుట్టిన తర్వాత ఒక 1 month కలిసిండు గిరి. ఉహుం. ఒక 2 months అటు ఇటు ఎక్కడున్నారో తెలియదు కానీ ఓకే. బాబుకి 3 months వచ్చేటప్పటికి గిరి అరెస్ట్ అయిపోయిండు. అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఉహుం. అట్లా జైల్లో ఉండడం, జైలు దగ్గరికి ములాఖతుకు ఎట్లా పోవాలో తెలియకపోవడం, ఓకే. పోతే అక్కడ ఏమవుతుందో అని ఒక భయం. అవునవును. ఉమ్. అట్లా చిన్న బాబుని వేసుకొని ములాఖతుకు పోయినప్పుడు అంతకు ముందే వాళ్ళ చుట్టాలు వచ్చి ములాఖత్ పెట్టి వెళ్ళిపోయారు. ఓకే. వారానికి 2 ఉంటాయి. అవునవును. అది అయిపోయింది. నేను పోయినా, వాళ్ళు వెళ్ళిపోయినాక పోయినా. ఉహుం. నాకు లేదు అవకాశం అని అంటే అదే చెట్టు కింద నల్గొండ జైల్లో ఓకే. ఆ చింత చెట్టు కింద కూర్చున్నా చాలాసేపు. ఉహుం. అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ఉండి, జైలర్ సార్ ఈవినింగ్ కదమ్మా వస్తాడు, చెకింగ్కి వస్తాడు, ఓకే. వచ్చినప్పుడు ఒక మాట అడిగి చూడు, అదృష్టం ఆయన ఒకవేళ కలిపిద్దామంటే కలుస్తావమ్మా, ఓకే. కూర్చో అన్నాడు. మెట్ల కానే కూర్చున్నా. సార్ రాగానే నా బాబుని ఇట్లా పట్టుకొని ఎదురుంగా ఊరికి, నాకు తెలియదు సార్, నేను వచ్చిపోయారట, నేను అక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన, ఓకే. నాకు ఒక్క అవకాశం ఇరు సార్, నా బాబుని నా భర్తకు చూపెట్టుకొని పోతా అని ఓకే. అన్నాక టైం చూసిండు. ఏం ఆలోచించుకున్నాడో తెలియదు. ఆహా. లేదమ్మా అట్లాంటి ఉమ్. నువ్వు తెలుసుకొని రావాలి కదా అని అన్నాడు. లోపలికి పోయిండు. ఉహుం. కానీ ఏమైందో తెలియదు. గిరిని మాత్రం మూలకథకు దూలిండు, పంపించండి. పంపించిండు. ఓకే. నేను కిటికీ దగ్గర నిలబడ్డా, బాబు ఊసలు పట్టుకొని ఏలాడుతుండు, వాళ్ళ నాన్న కోసం ఆరాటం. 6 months ఉన్నాడు. ఓహో. 6 months పడ్డాక పోయినా నేను బాబుకి జైలు కాడికి. ఉహుం. ఏలాడుతున్నాడు. ఉమ్. వాళ్ళకు చెప్పి లోపల నుంచి తీసుకున్నారు బాబును. ఓహో. తలుపు లోపలంగా తీసుకొని ఓకే. గిరికి బాబునప్ప చెప్పారు. ఓకే. ఒక అర్ధగంట టైం ఇచ్చారు మాకు. ఆహా. అర్ధగంట తర్వాత బాబుని మళ్ళీ బయటికి ఇస్తే ఓకే. అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా. ఓకే. ఇక తను బయటకు వచ్చేదాకా మళ్ళీ నేను ఆ జైలుకి మళ్ళీ పోలే ఒకటేసారి. ఒక్కసారే పోయినా నేను. ఓకే. తనంతలో తను బయటకు వచ్చేదాకా పోలేదు. ఓకే. ఓకే. దాని తర్వాత మళ్ళీ పాపకు ఉహుం. 2000 సంవత్సరంలో 2005లో ఉహుం. మళ్ళీ పాప పుట్టినప్పుడు సేమ్ డెలివరీ టైం ఇచ్చిర్రు నాకు. ఓకే. మేము సేమ్ డెలివరీ టైం మా రోజు వీరన్న మీటింగ్ ఒకటి నడుస్తుంది హైదరాబాద్లో, ఉహుం. అక్కడికి పోయి చూసేసి వద్దాం అని పోయినప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర పట్టుకొడతానని. ఓకే. ఫోన్లు లేవు, ఉహుం. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. లేదు. ఓకే. వీణతో వచ్చే వెహికల్ వాళ్ళని బెదిరించారు, ఎక్కడ ఆగొద్దు, విషయం చెప్పొద్దు అని. ఉహుం. మాకేం చెప్పట్లేరు, సమాచారం లేదు. సమాచారం లేదు. వాళ్ళ ఇండ్లలోకి చేరుకున్న తర్వాత వేరే అన్నకు ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పారు. ఓహో. చెప్తే చనిపోయిందా బతికిండా అనేది మాకు తెలవడానికి 11 రోజులు పట్టింది. ఓ. తను బతికుండని తెలవడానికి. ఓకే. ఓకే. నోముల నరసింహయ్య గారికి అడిగి పోతే ఉహుం. ఆయన చాలా సీరియస్గా కలెక్టర్తోని, ఇక్కడున్న ఎస్పీ డిఎస్పీతోని మాట్లాడి, ఉహుం. ఈ జిల్లాలో ఒక వ్యక్తి మిస్ అయితే మీకు తెలియకుండా ఎట్లా మిస్ అయ్యిండు ఉమ్. అని చెప్పి బాగా సీరియస్గా మాట్లాడిండు. ఓకే. మాట్లాడిన తర్వాత ఉన్నాడు సార్ అని చెప్పి ఉహుం. అప్పుడు తెలిసింది. ఆయన మాట్లాడిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. లేకపోతే చంపేవాళ్ళేమో, ఓకే. ఎన్కౌంటర్ లేకపోతే ఆ దెబ్బల కన్నా చచ్చిపోయి, అంటే ఎన్కౌంటర్ తాంక తీసుకుపోయారు, ఓకే. తనని తీసుకుపోయి చంపాలనే. ఓకే. కానీ ఒక ఫోన్ కాల్ ఉహుం. వాళ్ళకు, అంటే తనను కొట్టి హింస పెడితే ఓకే. ఇంకా కొంతమంది దొరికేది ఉంది అవును. కాబట్టి తీసుకురండి అని చెప్పి ఆహా. కాల్చే ముంగల ఒక్క 2 నిమిషాల ముందు ఫోను. ఓహో. ఆ ఫోన్ వల్ల తను బతికిండు. అందుకే మేము పాపకు వాళ్ళ నాన్నను బతికించుకుంది కదా అని చెప్పి ప్రాణహిత అని పెట్టినాం. ఓహో. అట్లా గ్రేట్. పాప పేరు అది పెట్టుకున్నాం. అరుణోదయలో అంటే ఇప్పుడు మీరు 25 years కంప్లీట్ అవుతుంది అంటారు కదా, అంటే ఇప్పటికీ మీరు అరుణోదయతో కొనసాగుతున్నారా ఇంకా, లేదంటే? లేదన్నా, నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం అంటే 2000 సంవత్సరం నుండి 2015 వరకు అరుణోదయాలనే. ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడ్డ తర్వాత నేను బయటకు వచ్చి అందులో జాబ్ చేస్తాను. పాటల జీవనం 25 ఏళ్ళు అన్నట్టు. పాటల జీవనం 25 ఏళ్ళ నుంచి పాటే పాడుతున్నాం. పాటే ఉపాధి, పాటే జీవితం, సర్వస్వం అదే అయిపోయింది. అంటే మీకు అత్యంత ఇష్టమైన పాట ఏముంది? అంటే కొన్ని వందల పాటలు పాడి ఉండొచ్చు, కానీ మనకంటూ ఒక నచ్చిన పాట ఉంటుంది. అవునన్నా. ఏం పాట అది? రంగవల్లి ఎక్కది కాకుండా అది ఎట్లా చాలా చోట్ల పాడినే ఉన్నారు కదా. అవునన్నా. నేను అంటే బిడ్డ అడవికి పోతే ఒకసారి నన్ను చూస్తానికి రా బిడ్డ, నువ్వు ఎట్లుంటున్నావు, ఎట్లా బతుకుతున్నావు అని ఆ బిడ్డను గుర్తు చేస్తూ
తల్లి పడుతున్న బాధ గురించి ఒక పాట పాడు. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన, ఏ అయ్య చేతుల్లో పోసిన. నన్నెత్తు కాబోగా ఏడుస్తావనుకుంటే నన్నెత్తు కాబోగా ఏడుస్తావనుకుంటే దినదిన గండం నీకమ్మా. కారడివి వార్తేమి విందునమ్మా. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. పెదరాసి పెద్దమ్మ కథ చెబుతా ఉంటే పేదల కథలింటివి, మీరు పేదల ఎతలింటివి. చెమ్మ చెక్కలాట ఆడుకో బిడ్డంటే చెడుగుడు నువ్వు వాడితివి, తేడా ఆటల్లో వద్దంటివి. బడికెళ్ళి బుద్ధిగా చదువులే చదివిన ఇంటి పని చేస్తివి, ఎన్నో యుగురాలు నేరిస్తివి. అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని, అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని అన్నల్లో చేరితివి, అక్కల తెగువతే తోపేస్తివి. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. ఏ పండ్లు చిలకలు కొరకొక్క తింటివో నీ నోట తేనె పలుపు, వింటుంటే ప్రజలకే మేలు కొలుపు. ఏ గంట నువ్వు చూస్తూ కావాలే కాస్తివో దాటితివి గండము, అయ్యో దాడుల సుడిగుండము. ఏ గుట్ట కడుపులో దాసుకుందో బిడ్డ చెట్లన్నీ నీడనిచ్చే, నీకు చెలమేలు నీళ్లు దాపే. తోబుట్టు ఊలోలే తమ్ముళ్ళు చెల్లెల్లో, తోబుట్టు ఊలోలే తమ్ముళ్ళు చెల్లెళ్ళు తోడుగా నీ వెంట పోరులో నడిసిరా. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. ఊరంతా బతుకమ్మ పేరుస్తా ఉంటుంటే నాకేడ పండగుందే, నువ్వు లేక నాకేడ పర్వముందే. పల్లెల్ల సద్దుల వైనాలు వాడుతుంటే నీ మాటే సద్ది మూట, నాకు నీ తలపే ఆటపాట. ఆకలి ఆపద రోజు నీ వెంటుంటే కడుపుకే మీ తిన్నవో, నా బిడ్డ కడసారి ఏమన్నవో. నిలువెల్ల కాయాలు నీ వల్లు వలకంగా, నిలువెల్ల గాయాలు నీ వల్లు వలకంగా, వేలాది గొంతులు కోరసై పాడంగా. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. సో ఈ పాట ఎక్కువగా వేదికల మీద ఎన్నైనా కూడా ఈ పాట అంటే నీకు ఇష్టమైన పాట అది? నాకు ఇష్టమైన పాట. సో విమలక్కతోటి అంటే అరుణోదయ అంటేనే విమలక్క, విమలక్క అంటేనే అరుణోదయ అన్న. పాటల పెద్దక్క విమలక్క. సో ఆమెతో మీకున్న అనుబంధం ఏంది? ఎందుకు అడుగుతున్నంటే మీ ఫేస్బుక్లో నేను చూసిన అన్న అత్తమ్మ అని ఏదో పెట్టినట్టు నాకు అనిపించింది. కరెక్టేనా? నేను అత్త కోడన్ల అనుబంధం నా భర్తను సొంతం కొడుకులాగా చూసుకుంటాను. ఎవరు? గిరిని. గిరిని. ఓకే. సొంతం కొడుకులాగా కోడల్లాగానే. పిల్లలు చిన్నప్పటి నుంచి ఆమె చేతుల్నే పెరిగిరు చాలా కాలం. ఓకే. హాస్టల్లో వేసేదాకా ఆమె దగ్గరే ఉన్నారు కదా అట్లా. సో కాబట్టి విమలక్క మా అందరికి విమలక్క అయితే నాకు అత్త విమలత్త. తను ఎక్కడైనా అక్క కూడా నా కోడలు అని ఓకే చెప్పుకుంటది. ఓకే. అంటే మీ ఇద్దరి అనుబంధం మధ్యలో అంటే మీరు గుర్తు చేసుకోవాల్సిన అంటే మంచి మిగిలిపోయిన జ్ఞాపకం ఏమైనా ఉందా విమలక్కకు మీకు? చాలా ఉన్నాయన్న. ఎందుకు అని అంటే మేము చాలా ఇప్పుడు నేను విప్లవోద్యమానికి వచ్చిన తర్వాత నా కళ్ళతో నేను చూసినాయి చర్చలు చూసిన, మలిదశ తెలంగాణ ఉద్యమం చూసిన, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం చూసిన. ఇవన్నీ ఒకదాని ఇంకొకటి ఇట్లా. కాకపోతే మేము ఇవన్నిటికంటే ముందు విమలక్క నేను నిర్బంధం ఉండి అసలు పాటలు పాడేటోళ్ళం అయినా కూడా పాటలు ఎవరి కోసం పాడతారు వీళ్ళు
అనే ఒక దానితోని బేస్ చేసి మమ్మల్ని కూడా నిర్బంధంగా చూసేటోళ్ళు. ఎక్కడ మాకు షెల్టర్ దొరకకపోవడం, విమలక్కకు షెల్టర్ దొరకకపోవడం, తను తెలంగాణ మూమెంట్ కంటే ముందు నుంచి కూడా ఎక్కడ ఎవరు షెల్టర్ సరిగా ఇవ్వకపోవడం, ఏడుండాలో అర్థం కాకపోవడం, మేము ఎక్కువసేపు రోడ్లు పట్టుకొని తిరిగిన సమయాలే ఉన్నాయి, రోడ్ల మీద వెయిటింగ్లు చేసిన రోజులే ఉన్నాయి. ఇప్పుడు తను ఎవ్వరో ఒక్కరు షెల్టర్ ఇచ్చినా ఆమెకు ఒక్కదానికి ఇస్తే వెళ్ళిపోతే మిగతా నేను స్పెషల్గా తెల్లారితే మా యొక్క ప్రోగ్రాం పోవాలి, కానీ మాకు షెల్టర్ లేదు. అందరికందరం ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, అందరినీ ఒక దిక్కు పెట్టుకునే పరిస్థితి లేదు ఎవరైనా సరే, అంతమందిని హైదరాబాద్లో. కాబట్టి నేను బస్ స్టాండ్లలో మా పిల్లల్ని బండబెట్టి వాళ్ళని ఎవరైనా ఎత్తుకపోతారేమని వాళ్ళ కావలి కూర్చునేదాన్ని. తెల్లారంగానే పిల్లలకు ముఖాలు కడిగి నేను ముఖం కడుక్కొని ఎమ్మటే లేచి మళ్ళీ రెడీ అయ్యి కార్యక్రమాలకు వెళ్ళిపోయేటోళ్ళం. సిటీలో మాకు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం నాకు అమ్మ దగ్గర షెల్టర్ దొరికింది. మా అమ్మ అంటే మా ఇంకో అమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు 5 రకాల ఇళ్ళు, వాళ్ళ దాంట్లో చిన్న ఆమె అక్కడికి వచ్చినప్పుడు అక్కడ షెల్టర్ దొరికింది. అక్కడ ఉన్నాం మేము. అట్లా మేము చాలా ఇబ్బందులు పడ్డామన్న. అక్కడ విమలక్క అని ఇంకో అక్కని ఏమీ లేదు, అందరు ఒకటే అయిపోయినాం. చాలా రోడ్ల మీద ఇబ్బంది పడ్డాం, షెల్టర్ లేక, తిండి లేక, నిద్ర లేక, ఎక్కడ ఏడ నిలబడితే ఏమి ఎదురైతుందో తెలియక అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము అందరం కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాం. ఒక ట్రైన్ ఎక్కినాం, ఒక 24 hours ప్రయాణం ఉంది. మాకున్న అన్ని మర్చిపోయి అక్కడ చాలా సంతోషంగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ట్రైన్ లో జోల పట్టి అడుకొచ్చుకునే వాళ్ళం, ఆ డబ్బా మొత్తం తిరిగి అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైన్ మొత్తం అడిగేటోళ్ళం, జోల పట్టి డబ్బులు అడిగేటోళ్ళం, పాటలు పాడుకుంటూ మా ఖర్చులు మేము వెళ్ళ తీసుకునే వాళ్ళం. అట్లున్నాం. సో తెలంగాణ మూమెంట్ లో మీ పాత్ర ఏంటి? తెలంగాణ మూమెంట్ లో మా పాత్ర అంటే నిద్ర లేదన్న మాకు. మేము కట్టుకున్న గోసి ఇప్పడానికి టైం లేదు, కడుపుకు తినడానికి టైం లేదు. విమలక్క కావాలి అందరికి. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం పెడుతున్నాం, పెద్ద స్టేజ్ అంటే విమలక్క ఉండాల్సిందే. కరీంనగర్ లో ఒక ధూమ్ధాం ఒప్పుకుంటే విమలక్క మళ్ళీ నల్లగొండలో ఒక ధూమ్ధాం ఒప్పుకునేది. అంత దూరం నుంచి ఇక్కడ రావాలి అంటే ఇది సాయంత్రం ఒప్పుకుంటే అది ఉదయం ఒప్పుకునేది. మేము అట్లా పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు ప్రయాణం స్టార్ట్ చేసి ఉదయం 8 గంటల వరకు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న ధూమ్ధాంను మధ్యాహ్నం వరకు ముగించుకొని మధ్యాహ్నం నుంచి ఒక అర్ధగంట వెనక ముందైనా సరే నల్గొండకు చేరుకునేటోళ్ళం. ఈ చీరలు ఇప్పేటోళ్ళమే కాదు, అంత కష్టపడ్డాం తెలంగాణ ఉద్యమం కోసం. ఎన్ని జిల్లాలు తిరిగి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు, దాదాపు అన్ని నియోజకవర్గాలు, పల్లెటూర్లు, గ్రామాలు. ఎన్ని ప్రోగ్రామ్లు చేసి ఒక్కొక్కసారి మాకు రూట్లు దొరకక అది వరంగల్ ఏరియాకు పోయినప్పుడు, ములుగుకేలు పోయినప్పుడు ఆ చీకట్ల రోడ్లు అర్థం కాక, విపరీతమైన చెట్లుండి బాటలు సరిగా లేక రోడ్ల మీదనే బండ్లు పెట్టుకొని ఏం జరుగుతుందో తెలియకుండా భయపడి ఆమె అట్లా మాకు కావలిగా కాసుకొని తీసుకొచ్చుకున్న రోజులు ఉన్నాయి విమలక్క. ఎన్ని ప్రోగ్రామ్లు చేసి ఉంటారమ్మా, ఏమన్నా అంచనా ఉందా? చాలా ప్రోగ్రామ్, ఈ 4 ఏళ్ళు 1000 చేసి ఉంటాం ఒక రోజుకు. దగ్గర ప్రోగ్రాంలు ఉంటే ఇప్పుడు నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి అక్క నకరికల్కి ధూమ్ధాంకు రావాలి, ఆ బాట మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ప్రతి సెంటర్లో కార్యక్రమాలే ఉంటాయి, టెంట్లు వేస్తాయి. ప్రతి జిల్లాలో పోయిన దగ్గర సేమ్ ఆదరణ అనిపించేదా మీకు? ఆదరణ ఉండేది, ప్రోగ్రామ్ చేసేది, అన్ని చేసేది. అన్ని చేయించుకున్న తర్వాత మాకు కనీసం వెహికల్ ఛార్జ్ కూడా ఇవ్వకుండా వెళ్ళగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మేము చాలా బాగా బాధ, ఆకలికి ఇబ్బంది పడ్డాం మేము. అక్క చాలా ఇబ్బంది, అందరు అనుకున్నారు మస్తు డబ్బులు విమలక్కకి ఏంది అనుకున్నారు. అప్పుడు మేము అంటే మేము చేస్తుంటే ధూమ్ధాములకు మస్తు పైసలు తీసుకుంటుందేమో అని అనుకున్నారు, కానీ మాకు అసలు ఇవ్వకుండా వెళ్ళగొట్టిన రోజులు ఉన్నాయి. ఇదే నల్లగొండలో ఎన్జీ కాలేజీలో పెద్ద కార్యక్రమం పెట్టి అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎట్లా పోవాలి మేము? అట్లా చాలా దిక్కులు జరిగినాయి. అలాంటి సందర్భంలో మనం ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? అంటే మా అరుణోదయ పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉండాలి. అరుణోదయ అనే దానికి మేము ఫస్ట్ నుంచి కష్టాలతోనే బతుకుతున్నాం. మాకెవరో ఇస్తారు, మేమేదో తింటాం, ఇది లేవు. కాబట్టి మేము ప్రజల కోసం పాట పాడుతున్నాం, ప్రజల కోసం ఉంటున్నాం, ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మాకు ఆ బాధ లేదు. కానీ ఇది ఈ ఒక్క వర్షన్ అయితే ఈ అరుణోదయ సాంస్కృతిక సమ్మక్క కంపల్సరీ తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్య పాత్ర పోషించాలి. కానీ ఈ పోషిస్తున్నప్పుడు చాలా జరుగుతుంటాయి, వీటి కోసం ఆలోచించుకొని ఆగిపోలేం కదా. ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు, కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు.
సో విమలకతో అది మీకు లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ, తెలంగాణ ఒక్క క్షణం కూడా వదలకుండా చేసిన జర్నీ అంటే తెలంగాణ ఉద్యమం. ఓకే. ఒక్క రోజు కూడా ఒకరిని వదిలిపెట్టకుండా. ఇప్పుడు అక్క బయటలో ఉన్నారు, మీరు సారథిలో ఉన్నారు. సారథిలో కలిసి పాటలు పాడుతురా? కంపల్సరీ పాడతా నేను. అంటే ఎట్లా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా? ప్రభుత్వంలో ఉన్నా. ఇక మొన్న అరుణోదయది 50 ఏళ్ళ వసంతాల కార్యక్రమం జరిగింది. అవును. అక్కడికి అందరిని ఆహ్వానించారు. నేను 15 ఏళ్ళు పనిచేసిన కాబట్టి నేను కూడా పోయినా. ఆ వేదిక షేర్ చేసుకున్నాను నేను. ఓకే. పాడినా. ఇంకా అక్కడ పాట పాడిరు? పాడిన ఆ వేదిక మీద పాట పాడినా నేను. సో మీకు అరుణోదయలో పనిచేసినప్పుడు అమరవీరుల పాటలో సామాజిక సమస్యల మీదనో దోపిడీ మీదనో ఇలాంటి అమరులను గుర్తు చేసుకుంటున్నో పాటలు పాడేటోళ్ళు. సారథిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పొగుడుతూనో ప్రభుత్వ పథకాలని ప్రచారం చేయడం కోసమో అంటే జీవం లేని పాటలు పాడుతురని నేను అంట. ఏమంటారు మీరు? జీవం లేని ఏం కాదన్నా, మనకు తగ్గట్టు మనం ఎంచుకొని వాడుతుంటాం. అంతేనా? అంటే ప్రజల్ని మోటివేషన్ చేయడానికే కదా పాట ఉన్నది. అవును. అక్కడ విప్లవ పాటలు పాడినాం, ఇక్కడ మోటివేషన్ చేసే పాటలు పాడుతున్నాం, వినేవాళ్ళు వింటుంటారు. అంతేనా? అంతే. అంటే ఎలాంటి రకాల పాటలు పాడుతున్నామో సారథిలో? సారథిలో ఇప్పుడు మొక్కల మీద మొక్కల పెంపకం ఉంటుంది, డ్రగ్స్ తీసుకోవద్దు, విద్యార్థులు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఒకటి, దాని మీద వాడుతుంటాం. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు, రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు, ఇంటింట నాటే చెట్టే ప్రతి ఇంట వనమై పెరిగే, ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులై విరబూయంగా, ఇంటింట నాటే చెట్టే ప్రతి ఇంట వనమై పెరిగే, ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులై విరబూయంగం, నిగనిగమని పచ్చని చెట్లతో నిగనిగమని పచ్చని చెట్లతో జల జలమని వానలు కురియగా, ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు, రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు. చెట్ల పెంపకం మీద జయరాజన్న చాలా కాలంకితమే రాసిండు. పచ్చని పచ్చని చెట్టును నేను రా, పచ్చని చెట్టును నేను రా, ఆ పాట అన్న రాసిండు. సో మీరు ఇందాక డ్రగ్స్ గురించి అన్నారు. డ్రగ్స్ అనేది చాలా కీలకమైనది. నిజంగా యువత పెడదవ పట్టకుండా ఆపడంలో పాటది ప్రధాన పాత్ర అయితే, నిజంగా ఉపయోగపడే పాట పాడిరా ఏమన్నా డ్రగ్స్ కు వ్యతిరేకంగా? డ్రగ్స్ వ్యతిరేకంగా పాడతారన్న. అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, జెంట్స్ పాడుతుంటారు. వాళ్ళు కొంచెం నాటికలాగా ఇస్తుంటారు, వాళ్ళు డ్రగ్స్ మీద కార్యక్రమాలు ఇస్తుంటారు, మేము సైడ్ కోరస్ ఇస్తుంటాం. ఇక సో ఇప్పుడు నిజాయితీగా ఒక సమాధానం చెప్పాలి అన్న, అరుణోదయలో పాటలు పాడినప్పుడు తృప్తిగా అనిపించిందా నీకు? సరే, ఇప్పుడు ఇక నెలకు ఎంతో కొంత జీతం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదో ఉద్యోగం చేస్తున్నాం, పాడుతున్నాం. సో ఈ పాటలు నీకు తృప్తినిస్తున్నాయి? ఆత్మతృప్తి ముఖ్యం ఏదైనా. అవునన్న. అరుణోదయలో కష్టాలతో పాట పాడినాం, అది మంచిగానే ఉందన్న. ఇక్కడికి వచ్చి టైంకు ఇక్కడ బోధిని పాట పాడుతున్నాం, ఇది కూడా బాగానే ఉంది. బాగానే ఉంది. రెండు బాగున్నాయి అనొద్దమ్మా, ఏదో ఒకటో బాగుంటుంది. నలుపన్న నచ్చాలి, ఎరుపన్న నచ్చాలి, రెండు బాగానే ఉంటాయి అంటే కష్టం. కొంచెం ఆ స్పిరిట్ అది వేరే ఉంటుంది, ఆ బలం వేరే ఉంటది, ఆ ధైర్యం వేరే. కడుపాకలితో పాడే పాటలు, కడుపాకలితో కసిగా పాడుతుంటాం కదా. అవును, ఇవి కడుపు నిండిన పాటలు అమ్మా, అంతే. ఇక సో మీకు పాటల రచయితలు మీరు చాలా పాటలు పాడింటారు సార్. అమరవీరులే కావచ్చు, పార్టీకి సంబంధించినవి, విప్లవోద్యమానికి సంబంధించినవి. అంటే ఎవరి పాటలు ఎక్కువ పాడారు? మీకు నచ్చిన రచయిత ఎవరు? పాటల రచయిత నాకు అంటే అందరూ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా రాస్తుంటారు అన్న. ఒక్కొక్కరి పాట వింటే ఒక రకంగా అనిపిస్తుంటది, కానీ నేను ఎక్కువగా విన్న పాటలు, నేను ఎక్కువగా ఇష్టపడ్డ పాటలు రాయగానే నాకు అర్థమయ్యే పాట. ఆ రైటింగ్ ఎట్లున్నా అర్థం కావాలి ఒక రచయితది, ఫస్ట్ మైండ్కి ఎక్కాలి ఎమ్మటే. అట్లా రాయగానే నాకు ఇష్టంగా నాకు నచ్చిన పాట అమరన్న రాసిన పాటలు. అమరన్న పాటలు ఇష్టం.
మిత్రన్న రాసిన పాటలు ఇష్టం. ఓకే. ఏ పాట అయినా ఎట్లా రాసినా నాకు అర్థమవుతుంది. అంటే చాలా పాటలు పాడిరా ఆయన? అన్నయ్య ఎక్కువ అయ్యే పాట. ఒక్క రెండు పాడదాం మనం మళ్ళీ. ఓకేనా, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాలు తగ్గిపోయినాయి పాటలు పాడుకునే. ఓకేనా. కర్నూలు జిల్లా రాంబాబు తమ్ముడు చనిపోయిండు, తన మీద నేను పాడతాను. నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా, రాతి గుండెలే కరుగగా రామచంద్రుడై రారా, ఇనుప సుబ్బలే విరుగగా వీరయోధుడై లేరా, లాకప్పులన్నీ కూలని రాంబాబు నువ్వు కదలిరా, నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా. ఎత్తుకొని ముద్దాడ్తిని, ఎలుబట్టి నడిపిస్తిని, గోరు ముద్దలే పెడితిని, గోము చేసి జొలబాడ్తిని, బాలచంద్రుడనుకుంటిని, సాహసాలు నూరి పోస్తిని, అల్లూరి విల్లమ్ముకు వింటినరవనుకుంటిని, ఆలమందలెంట తిరిగినా అలు నువ్వు దిద్దినా, కాలం వెంట నువ్వు సాగిన అడవిలో ఆయుధమెత్తిన, కాలయములకు చిక్కిన చిత్రహింసలకు బెదరగా, అమ్మా నీ అంటిపోయి అక్కను తలుసుకుంటివో, నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా. చిన్ననాటి నీ గురుతులు మూటగట్టుకొని వస్తిరా, మూటలిప్పుకొని ఆటలు ఆడుకుందాముర తమ్ముడా, అరుగు మీద అష్టచెమ్మలో గెలిచినందుకు ఆనందము, గిన్నెలో దాసిన జున్నులు నువ్వు తింటుంటే నాకిష్టము, వానలో వదిలిన పడవలై సాగరని బుల్లి నడకలు, బాగులో వేసిన గంతులై ఎగిరెరని చిన్ని ఊహలు, నీ కంట నీలాలు చూడక నా సంఖ నుండి దించక, అమ్మలాగా పెంచినందుకు అక్క ప్రేమ పంచినందుకు, నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా. అక్క నాకు జొన్న రొట్టెని అడిగినట్టు వలికిడాయను, కొత్త బట్టలని బావతో కోరినట్టు వినిపించరు, బావనే నాయన పిలుపుకు నేనేము అని అందున, అమ్మ పెట్టిన అన్నము పొంగున గట్టి తెద్దును, మామయ్యడనే బిడ్డకు చందమామను చూపుతున్నా, తోడబుట్టిన రుణముపై నా ఆయుషుపోతున్నా, తమ్ముడిగా జనమందరిలో వీరుడై నిలిచినందుకు, నానాశయాల కాగడై ఎర్రగా మండినందుకు, నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా. ఎమోషనల్ అవుతున్నాను. ఎంతమంది అమరవీరులు చనిపోతే అక్కడ సీడీ తీస్తాను పోయినప్పుడే కలుస్తాం కదా అన్న అందరం, జిల్లాకు ఒకరం ఉంటాం, జిల్లాకి ఇద్దరం ఉంటాం కళాకారులు. ఒక్క పాట కూడా మేము ఏడవకుండా రికార్డ్ చేసిన చరిత్ర లేదు. ఇప్పుడు అదే అడగబోయినా, ఒక పాట పాడిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్చిన పాట ఏమన్నా ఉందని అడుగుదాం అనుకున్నాను. అన్ని పాటలకు ఒక పాటకి ఏడ్చి ఒక పాటకి ఏడవలేదని ఏం లేదు, ప్రతి పాటకి ఏడ్చినామన్నా. అంటే అమరన్న పాట రాసి పంపిస్తే ఆ పాట పాడుతున్నప్పుడు సేమ్ మేము అక్కడే ఉన్నాం, అది అనుభవిస్తున్నాం అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అట్లా ఊహించుకొని అసలు ఎంత బాధపడి ఉంటారు, ఎంత కొట్టి ఉంటారు అనేది ఒకటి వస్తుంటది కదా, చేసుకున్నప్పుడు బాగా ఏడుపు వస్తుంది. అందరం ఏడ్చేటోళ్ళం. అది ఒక ఉదయం నుంచి మేము పోయి ట్రాక్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ పాడాలి, అది స్టార్ట్ అయిన కానుంచి అసలు ఒక రోజులో అయిపోవాలి మేము. ఎందుకంటే వారం రోజులు కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటాం పాటల్ని, కానీ
అది ఆ ఒక్క రోజు కాదు, ఇక కాదు, అది 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. దుఃఖం అనేది ఆగదు, అది కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే అట్లా మీరు బాగా కదిలించిన పాట. పొట్టి గుట్ట వెనక పొద్దు పడిసింది, పొద్దెక్కి గట్లంట నడిసి వచ్చింది, వాకిట్లో వాలి వరుస కలిపింది, అవ్వా అంటూ తలుపు తట్టింది, పిలుపులిన్న గుండె జల్లు మన్నాదో నా రవి కుమారా, కడుపులో పేగులు కదిలిపోయినాయో, కొడుక అంటూ పొంగిన ప్రేమలో కోటి భావాలన్నీ కొలిసేము దేనితో, అలిగి పన్న సంటి దల్లుకు పాయే, మూలకున్న కుక్కతో కూపిలేసే, మూగ మనసులెట్ల దోసుకున్నావో నా రవి కుమారా, మా పల్లె తల్లికెట్ల దగ్గరయ్యావో, ఏ తల్లి కన్నదో పెంచనో బిడ్డ, ఏది నీదిగాక పెరిగితివయ్యా, బుద్ధి జ్ఞానాలెన్నో నేర్చితివయ్యా, వెన్ను చూపని త్యాగమబ్బినాదయ్యా, హిందూరే నీకు బంధువయ్యేనా నా రవి కుమారా, కరీంనగరు కన్న తల్లై సాకిందా, సోర పిల్లగాండ్ల సోపతైనావు, పోరాట భూముల్లో నాగలైనావు, బారులు తీరిన దళమువైనావు, ఆరితేరి పోరు వీరుడైనావు, మీ వీర గాథలన్నీ వింటూ ఉంటుంటే నా రవి కుమారా, మా నరలన్నీ పొంగినాదాలైనాయో, మా నరలన్నీ పొంగినాదాలైనాయో. ఇది విమలక్క వాడిన అనుకుంటా కదా? అవునన్న, విమలక్క వాడిన. కానీ నాకు ఇప్పుడు విమలక్క పాట వింటున్నట్టే ఉంది నాకేమో. నిర్మల వాడుతున్నట్టు అనిపించట్లేదు, చాలాసార్లు విన్నా ఈ పాట. అవునన్న, విమలక్క వాడిన పాటే. అదే, అందుకే మళ్ళీ నాకు విమలక్క ఎదురుగా కూర్చొని పాడుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీ టోను ఆమె టోన్లా మారిందని అనుకుంటున్నారా? అక్క అనుకుందా? అంటే అంటుంటే వింటాం కదా, సాధ్యం కాదు, మిమిక్రీ ఆర్టిస్టులకే సాధ్యం కాదు, కానీ సిమిలారిటీస్ అయితే చాలా ఎక్కువగా దగ్గరగా ఉంటాయి, అంతేగాని ఒకే గొంతులాగా ఉండవు. ఇద్దరం ఒకవేళ మేమిద్దరమే కలిసి పాడితే ఎవరు గుర్తుపట్టలేరు. మేము ఒకటి వాడినాం, సెందూరుడా పల్లె సెందూరుడా, అడవిలో గాసిన సెందూరుడా, కటిక చీకటి పైన వెన్నెలవా, కారు మబ్బుల నడుమ వెలిగితివా, మంచులో గరిగిన ముత్యాల పేరు సెందూరుడా, మాటేమో గలగల మోరంచ వేరు సెందూరుడా. ఈ పాట అందులో ఒక 2 లైన్లు వస్తాయి ఎండింగ్ లో, అది నేనంట, అంటే తనతో కలిపి నేనంట, అందరు విమలక్కే అన్నదే అని అనుకుంటారు, మేమిద్దరం కలిసి అన్నాం అది. నేను రాదు నాకు అని చెప్పిన నేను అన్నకు, స్టూడియో ఆయనకు, ఒక్కసారి ట్రై చేయరా మాకు అనిపిస్తుంది నువ్వు పాడతావు అని. ఓకే, పాడేసిన, అయిపోయింది. ఎన్ని సీడీలు తీసుంటారమ్మా మీరు పాడిన పాటలు? ఎన్ని సీడీలు వచ్చినాయి? చాలా వచ్చుంటాయి, 50-60 సీడీల దాకా. అప్పుడు క్యాసెట్లు ఉన్నప్పుడు అరుణోదయం మీదనే క్యాసెట్లు ఉన్నప్పుడు, క్యాసెట్ తర్వాత సీడీ వచ్చిన తర్వాత, ఇప్పుడు కూడా కంటిన్యూగా అరుణోదయ యూట్యూబ్ రన్ చేస్తూనే ఉంది, పాడుతూనే ఉన్నారు కంటిన్యూ. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు, ప్రతి చోట బతుకమ్మలు ఆడారు. అవునన్నా, ఏది మనం పండగ సీజన్తో సంబంధం లేకుండా ఎక్కడ ధూమ్ధాం జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా బతుకమ్మ అన్నది అనివార్యంగా జరిగినాయి. సో బతుకమ్మ పాటలు ఏమైనా పాడినా మీరు? నేను ఉద్యమ టైంలో, అంటే తెలంగాణ ఉద్యమ టైంలో కావచ్చు, లేదంటే బయటకు వచ్చినాక కానీ? అంటే బయటకు వచ్చినాక నేను ఓన్గా పాడుకున్నా. నేను ఛానల్ పెట్టుకున్నా, ఛానల్లో పాడి 3-4 పాటలు రిలీజ్ చేసిన. ఏంటిది మీ ఛానల్? నిర్మల ఆఫీషియల్. నిర్మల ఆఫీషియల్ అని అందరిలో పాటలు పెట్టిన. ఒక 3 years అవుతుంది ఇక దాన్ని వదిలేసిన. నేను నాకు ఓపుకున్నంత మేరకు తీసుకొచ్చిన, తర్వాత దాన్ని వదిలేసిన నేను అంతే. మామూలుగా మూమెంట్ అప్పుడైతే బతుకమ్మ పాటలు ఏం పాడలేదు? ఆ మూమెంట్ అప్పుడైతే ఏం పాడలేదు అని అరుణోదయగా పాడుకుంటే, మామూలుగా ఉయ్యాల పాటలు అవి ఇవి పాడినాం. ఇప్పుడు విమలక్క పాటలు బాగా ఫేమస్ అయినాయి, 1-2 అని కాదు, చాలా ఉంటాయి. అందులో మీకు బాగా నచ్చి మీరు పదే పాడిన పాట ఉందా ఏమన్నా? ఒకటి నచ్చితే ఏమవుతుంది అంటే రోజు అదే పాట గుర్తొస్తుంటుంది. అవును, ఊకే పాడుతుంటాం, కానీ వినేటోళ్ళు పాడనోళ్ళు వినేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది. ఊకే అదే పాడుతున్నావు ఎందుకు, ఆపు నువ్వు ఊకే కొద్దిసేపు సైలెంట్గా ఉండు అని అంటుంటారు. ఇక అట్లా చాలా పాటలు ఉన్నాయి అక్క పాడినాయి. నేను భరతన్న పాట పాడి. మేము అక్క అంటాం, మీరు అత్త అనాలి. నేను అత్త అనాలి. మీకు విమలక్క, నాకు అత్త అంతే.
చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మ. గోదారిలో యాడవి వీరపుత్రుడమ్మా, గొంతెత్తి అన్న పాట పాడవే కోయిలమ్మ, గొంతెత్తి అన్న పాట పాడవే కోయిలమ్మ. కన్న తల్లి కొమురవ్వ కడుపు తీపి కరిగిపాయే, కన్న బిడ్డలేడుపులకు పల్లె ఏరులై పారే, కాపరై ఎంచగూడము గొర్రె మేకలెన్నో కాసే, అడవిలో తలము చూసి పులకించి గంతులేసే, చిన్ననాటి గురుతులన్నీ ఓ కోయిలమ్మ, వెన్నంటి విరుని చేసి మన భరతునమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు మీద రాలెనమ్మ. అక్కరంగవల్లి రాలితే కూపిడికిలెత్తి నడిసే, ఆకురాయిలాగా మరుల ఆశయాలు పదులు చేసే, అనదైన అడవి పొరుగు అండతానున్నానే, ఆదివాసులే కం చేసి దారిలోన ముందే నడిసే, దండి గుండె దళపతయ్యి ఓ కోయిలమ్మ, ఎండి కొండలేరు పెక్కి పోరు చేసెనమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మ. ఎన్నెన్నో దాడుల్లోనా ఆరితేరి ఆయుధమై, విప్లవ పాఠాలెన్నో బోధించే మాస్టరువై, భూసాముల దోపిడికెదురు వర్గ పోరాటాలై, పొడు భూముల్లో ఎగిరే ఎర్రని జెండాలై, సరసన పల్లెలోన ఓ కోయిలమ్మ, సాహసంతో పోరాడిన భరతు ఏడమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మ. గోదారిలో యాడవి కంట నీరు తీసినాది, గోమాతలేగదూడా అంబాని అరసినాది, చెట్టుకొక్క గుండె ముక్క కథలెన్నో చెప్పినాది, చీలితే ఓడుతామని చేతులెత్తి మొక్కినాది, గోదారి ఏకమైతే ఓ కోయిలమ్మ, ఆధారే విజయానికి రాధారగుణమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టు పుట్టలేకమై దారి చూపరమ్మ, అడవిలోన వెన్నెలైన అన్నలు ముగ్గురమ్మ, అందరికి వందనాల పాట వాడరమ్మ, అందరికి వందనాల పాట వాడరమ్మ. సో ఇది విమలక్క పాట మీరు ఎక్కువ నచ్చింది పాడింది. అన్ని నచ్చినాయి. అన్ని విమలక్క తోటి మీకు అంత అనుబంధం ఉన్నప్పుడు సహజంగానే అమరన్నతోటి కూడా ఉండాల్సి ఉంటుంది. అమరన్నతో ఉన్న అనుబంధం గురించి ఏం చెప్తారు? మామ ఓకే ప్లస్ నాన్న. ఓకే అంతే. ఏమంటారు కలిసినప్పుడు? మామనే పిలుస్తా, కలిస్తే మామయ్యనే పిలుస్తా. ఏమంటారు మిమ్మల్ని? ఏమన్నా నేను అనేది ఏంటంటే మీ రిలేషన్ గురించి అడుగుతున్నా నేను. ఓకే ఒక బిడ్డకు తండ్రి ఎంత ప్రేమను చూపించాలో కలిస్తే అంతే ప్రేమను చూపెడతాడు. సో ఆయన డైరెక్ట్ అమరన్న రాసిన పాట మీరు మాత్రమే పాడిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. దాదాపు అమరన్న రాసిన పాటలే నేను చాలా వరకు సీడీలలో పాడిన. అంటే నేను అనేది సింగిల్గా, మీరు అనేది సోలోగా? సోలో మీరు మాత్రమే, లేదంటే లీడ్ సింగర్గా మీరు మాత్రమే పాడినాయి? ఉన్నాయన్న.
మిడిసిపడే పోకడపై ఎగిసిపడే జ్వాల, తరతరాల దోపిడిపై తిరగబడిన నేల, అరుణకాంతులీను వేలరా ఇది తెలంగాణ నేలే కదరా, అరుణకాంతులీను వేలరా ఇది తెలంగాణ నేలే కదరా. గాయిదోళ్ళ కాలు చేయి కొడవలిరా గొడ్డలి, గరీబొల్ల తనువు మాగి కనిపించే డాకలి, బహుజనుల శ్రమతోనే భారతి పులకించురా, ఆ శ్రమకే సంకల్లు ఉక్కు పాదాలురా, బంధనాలు తెగిపడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా, బంధనాలు తెగిపడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా. ఇదొకటి. ఏ సందర్భంలో రాశారు ఇది? ఇది తెలంగాణ మూమెంట్ లోనే తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే అంటే నవ తెలంగాణంగా ఉండాలి అని దాంతోని రాసిరు. ఆ పాట పాడిన నేను. ఇంకొకటి ఏదో పాట చెప్పబోతున్నారు మీరు. నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, చెప్పుకుంటే వడువనిది దుఃఖము, ఈ శిరసాల పాలైన మూలము, నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, అత్తైనా కోడలైనా ఆడదే కదా, బిడ్డనైనా పెరిగి పెరిగి తల్లి కాదా, అత్తైనా కోడలైనా ఆడదే కదా, బిడ్డనైనా పెరిగి పెరిగి తల్లి కాదా, వరకట్నపు అత్త తల్లి కడుపు పోతనే, జైళ్ళ పడితే అత్త బతుకు నరకయానే, నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని. ఈ పాట మామరాజు. దీనికి ఏమైనా సందర్భం నేపథ్యం ఉందా? అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుణోదయ ఆధ్వర్యంలోనే మహిళా ధూమ్ధాం పెద్ద కార్యక్రమం పెట్టినాం 2010లో. పెట్టినప్పుడు మా ఇది నిద్రించకే తల్లి ఎదిరించవని ఒక సీడీ తీసినాం. అందులో ఈ పాట నేను పాడాను. మీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే మళ్ళీ మీ సహచరుని గురించి ఏం చెప్తారు? యాదగిరి, వలస యాదగిరి పూర్తి పేరు ఏదైనా చెప్తే తక్కువ అవుతుంది ఏమన్నా. చెప్పకపోయినా ఏం గుర్తు చేసుకుంటారు? చాలా ప్రేమ తనకి, మాకు వచ్చిన బాధలకి, మాకు వచ్చిన కష్టాలకి, అప్పటి నుంచి ఇప్పటి వరకు విప్లవోద్యమంలో అట్లనే నిలబడ్డాం. తను ఇప్పుడు ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు, అట్లనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు కూడా మాకు వస్తున్న దానికి మేము నిలబడ్డాం, దృఢంగానే నిలబడ్డాం అని అనుకుంటున్నా. అది తన ఓపిక, తన గొప్పతనం, తనకున్న ప్రేమ, నాకున్న రాస్తాడన్న. ఏం పాడలేదా మరి? తనే మొత్తం నేను యూట్యూబ్ కు పాడిన పాటలన్నీ వలస యాదగిరి రాసిన పాటలే పాడి అప్లోడ్ చేసిన నేను. ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, కనిపెంచినది తల్లి అని. అది ఒక పాట నేను పాడినన్నా. ఇంకో పాట రామారావు అన్న పాట పాడిన. చాలా ఉన్నాయి అన్న తన పాటలు, బతుకమ్మ పాటలు తనే పాడిన. తన కోసం కానీ మరి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీ ఆయన రాసిన పాటలు కూడా తెచ్చుకోవాలి కదా, అన్యాయం ఇది కదా. అంటే ఇప్పుడు మీకు రామారావు అన్న తోటి కానీ నాగన్న తోటి వీళ్ళతోటి కూడా సంబంధాలు ఉన్నాయి? వాళ్ళతో కలిసి ప్రయాణం ఏం చేయలేదు కానీ అన్న, వేదికల దగ్గర కలిసేటోళ్ళం. రామారావు అన్న అయినా నాగన్న అయినా. నాగన్న రామారావు అన్న చాలా ప్రేమగా చూసుకునేటోళ్ళు. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు వీళ్ళంతా ఉన్నప్పుడు నాన్న చీటూరు సోమయ్య అంటే ఇక అందరికి బువ్వ పెట్టినోడు కదా, వీళ్ళు ఆ ఏరియాలకు పోయినప్పుడు అట్లా అన్న వాళ్ళకు సోమన్న బిడ్డ అని అట్లా ప్రేమగా చూసుకుంటారు. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఒక 25 years తర్వాత? అంటే అప్పుడే 25 ఏళ్ళు గడిచిపోయిందా నేను వచ్చి పాట పాడబట్టి అని అనిపిస్తుంది అన్న. అంటే ఇంకా 50 ఏళ్ళు వాడతాం, ఇంకా 25 ఏళ్ళు వాడతాం, నమ్మకం కుదరట్లేదా?
ఉందన్న, తప్పకుండా వాడుతుంది. నేను బతికినంత కాలం ఓకే. ఇట్లనే ఈ పాట ఉంటది. ఈ పాట ప్రజల కోసమే ఉంటది, ప్రజల కోసమే పాడుతుంటది ఓకే. ఈ గొంతు. సో అంటే మీరు ఇప్పుడు ఈ 25 ఇయర్స్ని పురస్కరించుకొని అన్న అంటే మీ ప్రయాణానికి సంబంధించి అంటే ఏదైనా కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? అనుకుంటున్నాం అన్న, ఆహా. చూడాలి ఎంత దూరం పోతుందని. ఓకే. ఒక కార్యక్రమం మీరు అంటే మీ ఈ ప్రయాణంలో అంటే పార్టీ తోటి కలిసి నడిచిన టైం కావచ్చు, లేకపోతే తర్వాత అరుణోదయతో కలిసి నడిచిన టైం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అన్న. అంటే మీరు గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా? మేము గుర్తు చేసుకొని కృతజ్ఞత చెప్పుకునే వ్యక్తులు ఉన్నారన్న, బయట నుంచి ఉన్నారు. అంతేనా? మ్మ్. చెప్పుకుంటాం. అదే కరెక్టే. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళకి ఏమన్నా మన వీడియో ముఖంగా నిజంగానే అంటే మీకు అండగా నిలబడ్డోళ్ళు, అండదండగా ఉన్నోళ్ళు, ఆదుకున్నోళ్ళు, కష్టాలలో వెంట నిలబడ్డోళ్ళు, ఇట్లా రకరకాలుగా మన ఎందుకంటే బంధువుల కంటే స్నేహ బంధుత్వం గొప్పది కాబట్టి స్నేహితులు ఎక్కువ ఉంటారు. అవునన్న. సో అట్లా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా నేను. ఉన్నారన్న. కానీ వీటిలో చెప్పే పరిస్థితి లేదా? అంటే ఒకరు చెప్తే ఒకరికి ఒకరికి చెప్పి ఇంకొకరికి చెప్పకుండా ఉండలేం కదా. చాలా మంది బయట నుంచి ఓకే ఉన్నారు. మాకు అంటే చిన్నది పెద్దది అని కాదన్న, అవును కష్టం వచ్చినప్పుడు అంటే ఆకలి అయినప్పుడు అవును టైంకి అన్నం పెట్టిన గొప్ప. అవును అక్కడికి మనకి డబ్బులు ఇట్లా అట్లా ఏం లేదు, ఏమవుతుంది, అవును ఆకలి అవుతుంది, అవును బువ్వ కావాలి, ఉమ్, ఆ టైంకి బువ్వ పెట్టినోడే కదా గొప్ప. అవును అదే గుర్తుండాలిగా, అవును తిన్నాం కాబట్టి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని నాకు ఎంత చేసిరు ఎట్లా చేసిరు అనేది కాదు, అవునవును కానీ నేను కష్టాలలో ఉన్నప్పుడు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఒక్కరు ఇద్దరు అని ఏం లేదు, ఏం లేదు. ఉన్నారు. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంది? ఫ్యూచర్ అంటూ ప్లాన్ అంటే ఏం లేదన్న, సాగుతుంది లైఫ్ అంతే, అంతేనా? జీవితం. దానికోసం ఇట్లా అని డిజైన్ చేసుకునేది ఏమి ఉండదు. ఏం లేదు. పొద్దుగాలు లేసరికి ఏ పని ఉంటే ఆ పనికి, అంటే ఎటు పోయేది ఉంటే అటు వెళ్ళిపోతూనే ఉండాలి. అంతే. డిజైన్ చేసుకొని ఇది ఇంత ఇది ఇట్లా అని గీసుకొని కూర్చున్నది ఏం లేదు, ఏం లేదు. ఏం లేదన్న. సో ఇప్పుడైతే లైఫ్ సాఫీగానే సాగుతుండొచ్చు, అంటే ఎప్పుడు కాలం ఇట్లనే ఉంటుందని చెప్పలేము. అవునన్న. సో అందుకని లైఫ్కు కొంత ప్లానింగ్ అవసరం అంట నేను. అవును. అది అందుకని అంటున్నా ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా అని. సో ఇదే సాంస్కృతిక సారథిలో మీరు ఎన్ని రోజులు పనిచేస్తారో మీకు తెలియదు అన్న. ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీరు బయటకు వస్తారు, వాళ్ళకి నచ్చకపోయినా మేము మనం బయటకు వస్తాం. నెక్స్ట్ ఏందన్నది ఒకటి ఉంటుంది, మళ్ళీ అరుణోదయన ఇట్లా మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి కదా అన్న ఉద్దేశంతో అడిగిన నేను. అప్పుడు అది మనం బయటకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం, మీదికి వచ్చినప్పుడు చూసుకుందాం. రాకముందుకే మనం అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు. ఇది ఎందుకంటే ఇది రికార్డెడ్ కాబట్టి ఉంటది. అవును. మళ్ళా మనం మాట్లాడింది నిలబడకపోతే కష్టం అవుతుంది. అది మనం నిలబడేటివే మాట్లాడాలి. నేను మీ కుటుంబం గురించి అడిగిన నేను అన్న, విమలక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగిన. అన్న యాదగిరి ఫ్యామిలీ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటది దాని గురించి అడగలే నేను. ఏం చెప్తారు ఫ్యామిలీ గురించి? చుట్టాలు అంటారు కదన్న, కాకపోతే మా పెళ్లి కాడికి ఏం రాలేదు పాపం. మేము బల్లె పెళ్లి చేసుకున్నాం మా ఊర్లోనే, ఊట్కూరులోనే పెళ్లి చేసుకున్నాం. నాకు ఒక్కదానికే పార్టీ వాళ్ళు బట్టలు కొనిచ్చారు, డ్రెస్. మా ఆయనకి ఏం లేదు, నాకు ఇచ్చిన దాంట్లోనే మిగిలిచ్చి పాపం ఆయనకు ఒక అంగి కొనిచ్చిన. పాయింట్ పాతదే మేడే సభ వచ్చింది కాబట్టి ఊర్లో అట్లా పెళ్లి కానిచ్చారు. ఆడికి ఏం రాలేదు, బాధపడ్డది. తర్వాత నన్ను పెళ్లి చేసుకొని డైరెక్ట్ మతగాడికే పోయినా. విమలక్క నేను మా ఆయన ముగ్గురం కలిసిపోయినాం. ఇక పోయినాక ఇంట్లో పోయినాక కొంచెం ఇంకా ఏడుస్తారు కదా, బాధపడతారు కదా, ఏడిచింది. ఇక తర్వాత ఏమనలే, మంచిగానే చూసుకుంది. నా కాన్పు ఫస్ట్ కాన్పు తనే చూసుకుంది, రెండో కాన్పు అమ్మ వాళ్ళ దగ్గర అయినా కూడా అక్కడ మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి ఈమె చూసుకుంది. అంటన్నా మేము కులాంతర వివాహం చేసుకున్నాం కదా, ఫస్ట్లో ఎవరికైనా అమ్మ కాబట్టి అమ్మకు ఆలోచన లేకున్నా ఎట్లుంటారంటే ఊరు అమ్మలక్కల ముచ్చట్లు, చుట్టాలు, కులం ఇవన్నీ ఉంటాయి. తనంతలా తను మాట్లాడలేకపోయినా కూడా ఊరు ప్రభావం కావచ్చు, చుట్టరికం ప్రభావం కావచ్చు, ఎవరు ఏమనుకుంటారు అనే ఒక భయం కావచ్చు. మాకు మా అత్తమ్మ వాళ్ళది కూడా విప్లవ పార్టీ కుటుంబమే, కాకపోతే మామయ్య చనిపోయిండు. మా మామయ్య ఉంటే అసలు మాకు చిన్న సమస్య కూడా ఉండేది కాదని అనుకుంటున్నా నేను. మామయ్య పలస భిక్షం. మా సార్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. అప్పటి నుంచి అత్తమ్మ కష్టపడి సాదుకున్న కొడుకులు ఇట్లనే ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా, కూడా ఉంటాయి. కాకపోతే గట్టిగా మాట్లాడిన రోజు ఏం లేదు.
అంటే ఒక బాధ ఉంటే ఉందేమో లోపల, కానీ గట్టిగా మాట్లాడిన రోజు ఎప్పుడు రాలేదు. ఓకే కానీ మాకు కష్టం వస్తే నిలబడ్డ రోజులు మాత్రం వచ్చినాయి. ఓకే నిలబడ్డది. నిలబడ్డది. ఓకే నాకు కొడుకు పుట్టినప్పుడు మా సార్ లేడు, నేను డెలివరీ అయిన తర్వాత ఊరు ఒక ఫోన్లు లేవు, ఒకరికి ల్యాండ్ ఫోన్ ఉండే. మేము ఫోన్ చేసి చెప్పగానే వేరే పెండిలో ఉంది ఆమె, వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డ పెండిలో ఉండి కూడా విషయం మేము మా ఊరికి చెప్తే వాళ్ళు ఇంకో ఊరికి ఫోన్ చేసి చెప్తే అక్కడ నుంచి ఒక ఆటో కట్టుకొని అంత రాత్రి నా కాడికి వచ్చి చూసుకుంది. మంచిగానే చూసుకుంది. ఎప్పుడు అన్న మా అమ్మ అయితే నేనైనా చిన్న మిస్టేక్స్ చేస్తే తిట్టదా అన్న, అమ్మ తిడితే ప్రేమ ఎందుకు, అత్త తిడితే కోపం ఎందుకు. నేను అత్తమ్మ మంచిగానే చూసుకుంది. కాకపోతే చుట్టాలు అంటారని ఆ అన్న ఇన్నో కొంచెం మనసులో ఉండేది. ఏదున్నా పిల్లలు వచ్చిన తర్వాత ఇక పిల్లలు ఆమె పిల్లలు కదా, వారసురాలు అట్లా ఉంది. కానీ నేను ఎట్లుండేదంటన్నా భయంతో ఉండేదాన్ని. ఏడికి చుట్టాలు అందరు పిలిచేటోళ్ళు, మమ్మల్ని ఏ ఫంక్షన్ అయినా ఏ కార్యమైనా పిలిచేటోళ్ళు. కానీ అక్కడ మాత్రం ఒక అమ్మ బిడ్డ తినకపోతే ఒక గిన్నెలు అన్నం పెట్టుకొని చిన్న పిల్లలకి ఎమ్మటి వాడు తినబెడుతున్నావు, అట్లా నువ్వు తిన్నావా, ఏడున్నావు, ఈడెందుకు నిలబడ్డావు, ఫస్ట్ తీసుకుపోయి కూర్చుని పెట్టి తినేదాకా ఎట్లా పెడతారో ఎట్లా చూస్తారో అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా. ఆ భావనతో నా పక్కనే నిలబడి మాత్రం చూసుకుంది. అవన్నీ చేసిన దాంట్లో ఆమె నన్ను తిట్టిన అన్ని పోయినాయి. ఇప్పుడు అంతే పోతాయి అన్న. నేను అదే అనుకున్నా, అమ్మగామే అత్తగామే, అమ్మ ప్రేమ లేదు. అమ్మ కూడా ఉంటే నువ్వు ఇది చేస్తలేవు అది చేస్తలేవు అని తిట్టేది కావచ్చు, నువ్వు ఇట్లుంటున్నావు అట్లుంటున్నావు కరెక్ట్ ఉంటలేవు అనేది కావచ్చు కదా. నేను అరుణోదయలో పని చేసుకుంటూ అరుణోదయలో ఉంటూ టైం దొరికినప్పుడు నేను ఎకరికల్కి వస్తే మాకు ఒక చిన్న రూమ్ ఉండేదన్న. ఎట్లా అంటే మా బాధ, ఆ రూమ్లో మాకు తినడానికి గిన్నెలు లేవు, ఇస్తారు కట్టలు కొనుక్కొచ్చి నా భర్త అందులో కట్ట పెడితే 2 ఆకులలో ఇద్దరం తింటే ఆ 2 ఆకులు అయిపోతాయేమో కాబట్టి మేమిద్దరం ఒకటే అనుకొని బతుకుతున్నప్పుడు ఒక్కటే ఆకులో తింటే తప్పేంది అంటే ఇంకొక ఆకు మాకు పనికొస్తుంది కదా మళ్ళీ. అట్లా మేము ఆకులలో అన్నం పెట్టుకొని తిన్నాం. మాకు అన్నం వండుకోవడానికి కూర వండుకోవడానికి మాత్రం 2 సర్వలు ఇచ్చింది, చాయ్ పెట్టుకోవడానికి ఒక చాయ్ గిన్నె ఇచ్చింది, అంతకు మించి ఏం లేదు. ఆ పక్కనే ఉన్న కాలు వెంబటి కట్టెలేరుకు వచ్చేదాన్ని, కట్టెలేరుకు వచ్చి పొయ్యి ముట్టించి వంట చేసుకునేదాన్ని. ఆ ఆకులలోనే అన్నం తినేటోళ్ళం, ప్లేట్లు లేవు మాకు. అట్లా మాకు ఒక సారు ఒక 2-3 ప్లేట్లు 2 గిలాసులు తనకు దగ్గరగా ఈయనను బాగా చూసుకునే సారు సాయం చేసిండు. అదొకటి మాకు. ఇంకోటి ఇల్లు కిరాయి కట్టాలి అని అంటే మేము ఫస్ట్ ఉన్న ఇంట్లో 300 కిరాయి ఉన్నాం, పాప పుట్టింది అందులోనే. ఇది సిమెంట్ రేకులు, కానీ ఇంకా పక్కన ఉన్న ఇల్లు ఇనుప రేకులు, అది 250కి. ఇది 300 కిరాయి, కరెంటు బిల్లు కట్టాలి, ఆడ 250 కరెంటు బిల్లు లేదు. కాబట్టి ఇల్లు కాల్ చేసి ఆ 250 దాంట్లోకి పోయినాం. ఎందుకు అంటే నాకు ఒక 50 రూపాయలు ఉంటే నా పిల్లలకి ఏమన్నా పెట్టడానికి పనికొస్తాయని ఆ ఇనుప రేకులు ఇంట్లోకి పోయి నా పిల్లలు ఎండాకాలం వస్తుంటన్నా అగడుకు ఇట్లా ఉడుకుతుంటే బట్టలు టవల్స్ నానబెట్టుకొని తెచ్చి కప్పి ఫ్యాన్ వేసి పండబెట్టుకునేదాన్ని. తెల్ల వాళ్ళు కూర్చునేటోళ్ళం ఆగడుకు తట్టుకోలేక. కాకపోతే ఒక 50 రూపాయలు మిగులుతున్నాయి నా పిల్లలకు పెట్టడానికి పనికొస్తాయి. నేను అరుణోదయలో పని చేస్తూ కూడా నేను అక్కడి నుంచి వచ్చినాక మా అత్తకాడికి పోయి మా అత్తకు పిల్లల్ని చెప్పి నేను జోగుడు పత్తి ఎరబోయేదాన్ని, పత్తి కలుపు అంటే సాగు గింజ పెడతారు అట్లా పత్తి గింజలు పెట్టడానికి, పత్తి కలుపు దిగడానికి. మా ఊర్లో మా అత్త మాడబిడ్డ ఉండేది, మాడబిడ్డ దంటకు పోయేది, ఆమె కలుపుకొచ్చేది మాడబిడ్డ నన్ను. కలుపుకొని సరే నేను నాకు ఎంత చేతనైతే అంత ఏరేది నేను. అట్లా కష్టపడి ఆ డబ్బులు తెచ్చుకొని ఇల్లు కిరాయి కట్టుకొని పాల పైసలు కట్టుకొని మళ్ళీ కొన్ని డబ్బులు మిగిలితే పిల్లలకు అట్లా ఉంచుకొని మళ్ళీ అరుణోదయ కార్యక్రమాలు ఉన్నాయంటే నాకు డబ్బులు ఇర్రి నేను రావాలి, ఇది లేకుండా మళ్ళీ సంఖకేసుకొని పిల్లల్ని తీసుకొని మళ్ళీ పోయేది. అట్లా చాలా ఇబ్బంది పడ్డాను. 1500 ఇచ్చేదన్న. అది కూడా నాకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నాకు 1500 ఇవ్వడం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. అంతకు ముందు నాకు సింగిల్ ఎంపీ కూడా లేదు. బస్ ఛార్జీలు భోజనం
అంత మేరకే తప్ప ఏమి ఇచ్చేది లేదు. నాన్నకు నేను ఒక్కదాన్నే కదా, నాన్న నాకు ఇచ్చేటోడు. మేము రూమ్ పెట్టుకుంటే నాన్న కొన్ని బియ్యము, ఉప్పు, పప్పు అట్లా కొన్ని చదివేటోడు, ఆయన సప్లై చేసేటోడు. అత్తమ్మ కాడికి పోయి కూలి పని చేసుకునేదాన్ని. ఆమె కూడా అప్పుడు ఇప్పుడు బియ్యం అవ్వ ఇవ్వ పంపేది. ఎందుకు ఇదంతా ఎందుకమ్మా ఇంత కష్టపడాలనేది, నువ్వు ఆడ నీకు రూపాయి ఇవ్వకపోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు రెక్కలతో కష్టం చేసుకోవాలి, మళ్ళీ పోవాలి అని అంటారు కదా. ఎవరికైనా బాధ ఉంటది కదా కడుపులో అనేది. కానీ మేము ఎక్కడ ఆగలేదు, నేను కానీ నా భర్త కానీ మంచిగా అనిపించేది. వేదికలెక్కి పాట పాడే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ పత్తి పని చేసేదాన్ని. కానీ ఎక్కడ నేను అక్కడ పాట పాడతా కదా, నేను ఇక్కడ కూలి ఏం ఫీలింగ్. ఇప్పటికి కూడా నేను మా ఆయనను పట్టుకొని అంటుంటా, ఖాళీ టైం దొరికినప్పుడు ఆ ఊరికి పోయి పత్తేర పోతుంది అయ్యో అని ఇట్లా అంటుంటాడు. సో వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు పాటలు పాడుకునేది, చాలా పాటలు వాళ్ళు పాడేది. అమ్మ వాళ్ళు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు వస్తారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండేటి వాళ్ళ పాటలు. అవి వాళ్ళు పాడుతుండేది, వాళ్ళు పాడుతుండే జానపదాలు, ఉయ్యాల పాటలు పాడుతుండేది కొరసి. కానీ పాటలు పాడే టైం ఉండదు అన్న జోకుడు పత్తికి, ఎందుకంటే ఫాస్ట్ గా ఏరుకోవాలి. ఎంత ఏరితే అంత జోకుడు కదా, అట్లా పాటలు పాడే టైం ఉండదు. ఒక్కరికొకరు దొరకరు ఇక అక్కడ, వెళ్ళిపోతూనే పత్తి పని మా బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా నెల నెల హాస్పిటల్ చెకప్ కు, ఇంజెక్షన్స్ కు, అవిటికి కూడా ఏం మనకు అందలేదు. అందకుంటే అప్పుడు కూడా నేను మా నాన్న దగ్గరికి పోయి నాన్న దగ్గరనే ఉండి ఖాళీగా ఉండేది ఎందుకు, 25 రూపాయలు కూలి కడుపుతోనే. ధరంపురం నుంచి కడవెండికి పోవాలి. మాకు పొలిమేర కలిసి ఉంటది కదా, ఈ వేనగుండ్ల మధ్య నుంచి పడి కడవెండి పొలిమేరకు పత్తెర పోవాలి. పత్తి కలుపు తీసాను అట్లా సాగు గింజ పెడతానికి. అట్లా పోయి ఆ వచ్చిన పైసలు తీసుకొని మళ్ళీ నేను ఎకరికలకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నాన్న కడిగి పోయేది. ఇప్పుడు నాన్న అప్పట్లో 500 అంటే ఇవ్వగలుగుతాడు, 1000 రూపాయలు అంటే ఇవ్వగలుగుతాడు. ఎక్కువ పైసలు ఖర్చు అవుతుంటే ఇవ్వలేడు కదా. అట్లా కొంచెం ఆయన మీద కూడా ఆధారపడద్దు. ముత్త కూర్చుంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది అని పని చేసుకునేది అట్లా. సో అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పని చేయడం అన్నది, కొంచెం ఫిజికల్ వర్క్ చేయడం అన్నది ఆరోగ్యకరమే. కాకపోతే ఏంటంటే కొంచెం తినడానికి తిండికి కూడా ఇబ్బంది పడ్డా. మంచి భోజనం తినాలి మరి ఆ టైంలో. తినాలంటే లేదన్నా, మంచి భోజనం కాదు. 7 months నా కొడుకు కడుపులో ఉన్నాడు. నాకు మక్క బుట్ట తినాలని కోరిక కలిగింది. హాస్పిటల్కి తీసుకుపోయిండు తను నన్ను. సాయంత్రం పూట మక్క బుట్టలు కాలుస్తున్నారు అక్కడ హాస్పిటల్ ముందు. దానికి 3 రూపాయలు. అక్కడ సింగిల్ ఎంపీ లేదు. నాకు అది తినాలని బాగా కోరిక కలుగుతుంది. మా ఊరు అబ్బాయి ఒక తమ్ముడు కలిసిండు. అంటే మాతోనే పనిచేసిన పిల్లగాడుగా ఏమైతుంది, ఒక 3 రూపాయలు అడిగితే అన్నట్టుగా కూడా ఈయనకు సైగ చేసిన నేను. కానీ మనం ఒక లీడర్షిప్ చేసుకుంటూ ఒక 3 రూపాయల కోసం అంటే గలీజుగా ఉంటది కదా, ఇవాళ లేకుంటే రేపు తింటావు కదా అని. కనన్నా నేను ఎన్ని మక్క బుట్టలు ఇప్పుడు తిన్నానో కానీ నేను అక్కడే ఆగిపోయినా. నా కొడుకు కడుపులు ఉన్నప్పుడు తినను మక్క బుట్ట కానీ ఆగిపోయినా, అక్కడనే ఆగిపోయినా. ఇప్పుడు చాలా తినొచ్చు, కొనుక్కున్నా తిన్నా, కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ నేను ఆ రోజు తినుంటే బాగుండేది. సరే, కొంచెం మనం ఎమోషనల్ అయిపోయినాను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడడం వల్ల. పాటల దగ్గరికి వస్తే అన్న, ఇంకా నీ దగ్గర నీ అమ్ముల పొదిలో ఏమేమి ఉన్నాయి పాట? చాలా పాటలు నేను పాడేద్దాం. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న, ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న, రంగు రంగు లేడు రంగు సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క, నింగి నేల వరుసుకుందో మాయక్క. అనగనగ ఒక ఊరు నూకల మర్రంట, కష్ట జీవుల పల్లెనో మాయన్న, కష్ట జీవుల పల్లెనో మాయన్న. మాదిగా వాడాల త్యాగాల పల్లె, మోదుగు పువ్వులెరుపో మాయక్క, మోదుగు పువ్వులెరుపో మాయక్క. సబ్బండ కులములకు ఆ పల్లె సంగమేదనందము, రామన్న సామన్నను ఆ పల్లె కడుపు నిండా గన్నదో. ధర్మన్న దేవన్నలా పల్లె దాసుకుంది ఒడిలో, సాహసాల కూరు పెట్టింది పేరాయ, సైరనే ఊదెను సాయుధ పోరుకు.
నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింకిడి నింగి నెల వరుసుకుందో మాయక్క నింగి నెల వరుసుకుందో మాయక్క పెనుమంట రగిలించి ఆకలి మంటల్ని ఆర్పలేడు ఎవ్వడో మాయన్న ఆర్పలేడు ఎవ్వడో మాయన్న హర్షన్న ఎల్లన్న ఆటో రాజన్న పల్లవీరా పుత్రులో మాయక్క పల్లవీరా పుత్రులో మాయక్క సాజీవదానాలతో ఆ పల్లె తల్లడిల్లిపోయెను జ్యోతక్క మాటలతో ఆ పల్లె జ్యోతులయ్యి వెలిగెను చిన్నారి చైతన్యను ఆ పల్లె చెయ్యెత్తి దీవించెను ఆశకు సావాలు గర్జించి పోరంగ మల్లేశము తెగువ మల్లి వినిపించంగా నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క నింగి నేల వరుసుకుందో మాయక్క సందేల సూర్యుడు పనమటికెల్లంగా కోదలొచ్చే వేళనో మాయన్న చల్లని ఆ గాలి మెల్లంగా వేడెక్కి పోలీసు సుడిగాలి గీచే మాయక్క వచ్చి రాగానే పోలీసు కొల్లవాడ వెళ్ళిరో దేవన్న ఇంటి చుట్టూ పీపిరి గంతలై వాలారు పిడుగులే పడ్డట్టుగా వేల తూటాలు కాల్చారు బయటికొచ్చి నొల్ల బలి తీసుకునేటి యుద్ధ నిధి లేని తోపిడి రాజ్యంలో నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న కల్వ పూలు పూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క నింగి నేల వరుసుకుందో మాయక్క నింగి నేల వరుసుకుందో మాయక్క. మీ ఊరి నుంచి పత్తి ఏరడానికి కడవెండి పోయేదని చెప్పాను. కడవెండికి మీకు బార్డర్. సో కడవెండి అన్నది తెలంగాణలో ఒక అమరత్వానికి విప్లవ నాయకులకు ఒక సర్వనామం లాంటి ఊరు. ఆ ఊరు ఈ మధ్యనే మిడికో చనిపోయారు, అంతకంటే ముందు సంతోషాన్ని చనిపోయిండు. వాళ్ళ మీద ఏమైనా పాటలు పాడినావమ్మా? ప్రాంతీయ అభిమానం పోయినన్నా నేను మిడికో సంతోషాన్ని చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వచ్చినాం మేము. రాళ్ళదాడి జరిగింది ఆ వాగులో. అక్కడ నుంచి మళ్ళీ అందరిని ఎల్లగొట్టిరు. వెళ్ళొచ్చినాం ఊరికి నడుచుకుంటూనే, చిన్న పిల్లని. కానీ మా నాన్న చేయి పట్టుకొని వచ్చిన నేను ఆ నుంచి వెళ్ళొచ్చిన. తర్వాత మొన్న మిడికో రేణుకక్క చనిపోయిన అంత్యక్రియలకు కూడా వెళ్ళిన నేను. పాడినన్న నేను సంతోషన్న మీద ఫస్ట్ పాడినిపిస్తాను. విష్ణురు ధరలను వీరంగమాడిన విష్ణురు ధరలను వీరంగమాడిన కడవెండి వీరా పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా కడవెండి వీరా పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా సంతోషుని త్యాగం అంతులేనే గని సంతోషుని త్యాగం అంతులేనే గని పిగిలించకాదెవరి తరము నీ పేరే పోరాట స్వరము పిగిలించకాదెవరి తరము నీ పేరే పోరాట స్వరము సుక్కల పర్వతమెక్కిన నీ చూపు సుక్కల పర్వతమెక్కిన నీ చూపు ఉక్కు పాదాలు ధిక్కరించే ఉద్యమంగా నీ నదించే ఉక్కు పాదాలు ధిక్కరించే ఉద్యమంగా నీ నదించే సంతోషుని మాట పారేటి జీవనది సంతోషుని మాట పారేటి జీవనది నెత్తుటి ఊటలై ఊరే అది కత్తుల గోలాట మాడే నెత్తుటి ఊటలై ఊరే అది కత్తుల గోలాట మాడే దొడ్డి కుమరయ్య వడిపిన రక్తాలు దొడ్డి కుమరయ్య వడిపిన రక్తాలు దోసిల్లకెత్తుకున్నావు పోరు విత్తులుగా జల్లినావు దోసిల్లకెత్తుకున్నావు పోరు విత్తులుగా జల్లినావు సంతోషుని తోడ ముగ్గురు వీరులకు సంతోషుని తోడ ముగ్గురు వీరులకు బెంగళూరు సాక్ష్యంగా నిలిచే కొయ్యూరు స్మృతి గీతమాయే బెంగళూరు సాక్ష్యంగా నిలిచే కొయ్యూరు స్మృతి గీతమాయే తూర్పు కన్మాలెర్ర కాంతులే వీనంగ తూర్పు కన్మాలెర్ర కాంతులే వీనంగ శత్రువులను ఎదిరించి
ఎదిరించినావు, చిత్రహింసల్లో జీవించినావు, శత్రువులను ఎదిరించినావు, చిత్రహింసల్లో జీవించినావు. సంతోషుని త్యాగమంతులేనే గని, సంతోషుని త్యాగమంతులేనే గని, సాచర పిడికిల్లు లేచే సమరమై ఐక్యంగా నిలిచే, సాచర పిడికిల్లు లేచే సమరమై ఐక్యంగా నిలిచే. అంటే ఈరోజు అంటే మీరు సంతోషన్న గురించి పాట పాడినా కాబట్టి నేను చెప్తాను అన్న. ఈరోజు December 2 మనం ఇంటర్వ్యూ చేస్తుంది అన్న. కరెక్ట్. సంతోషన్న అమరత్వం పొందింది కూడా 99 December 2. సో ఆ సందర్భంగా వాడినట్టు ఫుల్. సో మనం ఇందాక మీడుకో రేణుకక్క గురించి అనుకున్నాం అన్న. రేణుకక్కను కూడా స్మరిస్తూ పాడు. అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి, అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి, సమత చుక్క రేణుక నీకు అరుణాంజలి, అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి. తెలంగాణ పోరాట పంట ఆ కడవెండి నిలుగన్నదంట, ఉద్యమాలతో వెంట నువ్వు నడిసావులే పోరు పంట, నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా, నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా, ప్రకృతి వడిలోన వెలిగే పున్నమిలాగా. అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి, అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి. అన్యాయమును కండ్ల చూసి ఆ బంధాలు తెంచి అడుగేసి, అన్యాయమును కండ్ల చూసి దోపిడీపై కత్తి దూసి, అరే దూకావు కథనంలో వేచి, దోపిడీపై కత్తి దూసి, రగిలి జాలవు నీవు వింటినారైనావు, రగిలే జ్వాలవు నీవు వింటినారైనావు, కష్ట జీవుల ఎండ కాంతి రేఖైనావు. అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి, అరుణాంజలి నీకు అరుణాంజలి, అక్క రేణుక నీకు అరుణాంజలి. నిన్న మొన్నటి వరకు అమరత్వం పొందుతున్న అమరవీరులందరినీ సంబంధం లేకుండా అమరత్వం పొందిన అమరవీరులందరినీ స్మరించుకుంటూ గణేష్ అన్నదానికి అవునన్నా పాడినా. ఇదే అరుణాంజలి అరుణాంజలి అన్న గణేష్ అన్న. అప్పటి వరకు అట్లా కొంచెం మార్చి అక్కవ దానికంటే రాయించుకున్నా నేను ఎమ్మటే. అది ఉదయ్ అని ఆ తమ్ముడు రాసి తనతో రాయించుకున్నా. ఈ పాట కూడా తనే రాస్తుంది. ఇప్పుడు అమరత్వం పొందుతున్న అమరవీరులందరినీ స్మరించుకుంటూ అమరవీరులకు జోహార్లు అర్పిస్తాం. జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు, జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు, అందిస్తీరే చైతన్యపు ఉద్యమ జెండాలు, అందిస్తీరే చైతన్యపు ఉద్యమ జెండాలు, చిందిస్తీరే మీ నెత్తురు ఎర్రని దండాలు. జోహారులు జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు, మంచికే రూపం మీరై పల్లెల్లో దీపం మీరై, మంచికే రూపం మీరై పల్లెల్లో దీపం మీరై, మోదుగు పువ్వుల జాడై చల్లని వెన్నెల నీడై, మోదుగు పువ్వుల జాడై చల్లని వెన్నెల నీడై, పేగులు ఎండిన చీకటి నిండిన కూడాలల్లో వెలుగయ్యి, వాడని ఊసులు వీడని భాషల విప్లవ జాడలు మీరై, పల్లెల నడుమ వెళ్ళి విరిసిన విప్లవాల జల్లై. జోహారులు జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు, జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. ఊరును పేరును విడిసి
ఆకలి తప్పులు మరిసి అయితిరే పోరుకు సిద్ధం చేసిరే తొరలతో యుద్ధం ఊరును పేరును విడిసి ఆకలి తప్పులు మరిసి అయితిరే పోరుకు సిద్ధం చేసిరే తొరలతో యుద్ధం దోసుకు తిన్నా దొంగల గన్నా పొడిసే పొలిమేర పొద్దయ్యి దోసుకు తిన్నా దొంగల గన్నా పొడిసిరి పొలిమేర పొద్దయ్యి బాధలు వాపగ పవితను చూపక బాసటగున్నారు తోడయ్యి బాధలు వాపగ పవితను చూపక బాసటగున్నారు తోడయ్యి చిందే నెత్తరు పోరులో 10 మంది కోసము దారయ్యి జోహారులో జోహారులు అమరులార జోహార్లు మీకు ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు జోహారులు అమరులార జోహార్లు మీకు ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు అందరికి అమరవీరులందరికీ ఓకే, యాదగిరి చాలా ముందుగానే అంటే ఇక్కడ మీరు నకరేకల్కి వచ్చి మీ పార్టీ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉన్నప్పుడే పార్టీకి ముందే చెప్పి మేము పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. సరే, యాదగిరి అంటే మీకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఓకే అనేసిరు, పెళ్లి చేసేసుకురు. అంటే తీపియో చేదియో జ్ఞాపకాలు ఉంటాయి. సో మీకున్న జ్ఞాపకం ఏంటి? మాకున్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అన్న. ఒకటి ఏంటంటే మేము ఎస్సీ, ఓకే, కంపల్సరీ మేము ఆవు కూర తినాల్సిందే, ఆవు తునకలు ఆరేసుకోవాల్సిందే. మా ఆయనకు అవే స్వాగతం పలికేటి. ఇంటికి నా భర్తకు తోరణాలు కట్టి దండాలు వేసి తునకలు ఎండేసి, మామిడి తోరణాలు కాకుండా ఒట్టి తునకల తోరణాలు, ఒట్టి తునకలం అంటాం మాకెళ్ళి, ఒట్టి తునకల తోరణాలు స్వాగతం పలికేటి ఇంటికి. ఆ స్వాగతం అవి చూసుకుంటూ ఇంట్లోకి వచ్చినాక కూడా మళ్ళీ సాయంత్రం అయిందంటే బయట ఉంచాం, అవి ఇంట్లోనే ఆరేసుకోవాలి, లేకపోతే పిల్లి తింటది ఎవరైనా పట్టుకపోతారు అని. మళ్ళీ అవి తీసి ఇంట్లో ఆరేసుకుంటాం, మంచం ఐటి కిందనే వేస్తాం, పైకి చూసి పడుకోవాలి. అదొకటి తనకు స్వీట్ మెమొరీస్. ఎప్పుడు కూడా ఫీల్ కాలేదన్న, ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది, మనం ఎవరినైనా గౌరవించాల్సిందే. కానీ ఆయన ఎప్పుడు ఆలోచన అట్లాంటిది రాలేదు. మేము హ్యాపీగా, మేమిద్దరం హ్యాపీగా ఉండాలి, కానీ మిగతా జరుగుతున్న సంఘటనల గురించి మాకు సంబంధం లేదు. అదొకటి. మా బాబు కడుపులు ఉండన్న 6 నెలలు వచ్చిండినా, అయితే మన ధర్మపురం వచ్చిండు. మా నాన్న మంచిగా అన్నం కూర వండితే తిన్నాం, తిని మా నాన్న సైకిల్ అడుక్కున్నాం. మా 80 రూపాయలు ఇచ్చిండు నాకు, సినిమాకి పోతాం ఊకే ఇంట్లోనే ఉంటే అనిపిస్తుంది అని అంటే 80 రూపాయలు ఇచ్చి సైకిల్ ఇచ్చిండు. ఇక ఆ సైకిల్ మీద కూర్చొని ఇద్దరం పాలకుర్తి పోయినాం, కలుసుకోవాలని సినిమా. ఉదయ్ కిరణ్ నటించిన విష్ణూరు మించి పోవాలి, మైలారం విష్ణూరు అట్లా వెళ్ళిపోవాలి పాలకుర్తి. 15 కిలోమీటర్లు వస్తుంది. పోయినాం ఇద్దరం సైకిల్ దొక్కుంటూ. అంటే ఆయన నేను కూర్చున్నంతసేపు కూర్చునేది, నాకు నడువును వచ్చినప్పుడు ఆ సైకిల్ దిగి మళ్ళీ మేము మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేటోళ్ళం కొద్ది దూరం. కొంచెం డౌన్ వెనక కూర్చోలే, ముందే టవల్ చుట్టి ఆ టవల్ మీద కూర్చున్నా నేను. అట్లా అది ఒకటి చాలా ఫస్ట్ సినిమా ఇక మా ఇద్దరిది. అంతకుముందు ఎప్పుడు చూడలే మేము ఇద్దరం, ఇప్పటికి కూడా సినిమాలు కలిసి చూడలేదు. అదే సినిమా, అదే లాస్ట్ అయిపోయింది, ఆఖరిది అయిపోతుంది. ఇంట్లో చూస్తాం, టీవీలో టాకీస్ కంటే ఇక రాడు. ఇంట్లో కూర్చొని అయితే ఏదైనా సినిమా వస్తే చూస్తాం అంతే. ఇప్పటి వరకు బాగా గుర్తుండిపోయేటి. ఒట్టి తునకల స్వాగతం. పాపం యాదగిరే పాపం. ఏమై పెట్టలేదన్నా, నేను ఎప్పుడు తినమని అడగలేదు, పెట్టలేదు. ఎవరిష్టం వాళ్ళు కదా అట్లా. మంచి జ్ఞాపకం అది మంచి మెమొరీ ఆయనకు. అంటే మేము ఉన్న తోళ్ళు అక్కడే ఉంటాయి, మేము చెప్పులు కుట్టే గంప అక్కడే ఉంటది, మేము ఆరేసుకునే ఒట్టి తునకలు అక్కడే ఉంటాయి, మేము వండుకుంటే అవే వండుకుంటాం. తను వచ్చినా అదే సర్వలు కడిగి నీట్గా అదే సర్వలు బూ వండి పెడతాం, ఉండాల్సిందే తినాల్సిందే. కానీ ఇది అది మేమిద్దరం ఒక్కటి అనుకొని చేసుకున్న తర్వాత ఇంకా అవి ఇవే ఉంటాయి, ఏం లేవు. తనని ఎప్పుడు ఇది తిన అది తినని ఏమనలే. మనం ముగించే ముందు నువ్వు ఇంకా పాడాలనుకున్న ఒక మంచి పాట ఏదన్నా ఉంటే అది పాడు. అది అయిపోయిన తర్వాత నా ప్రశ్న ముందే అడుగుతున్నా అన్న. సో మొత్తంగా ఈ 25 ఏళ్ల ప్రయాణం గురించి ఏం చెప్తావు? ఈ 25 ఏళ్లలో
ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం? వీటితోటి మనం ముగిద్దాం. ముందు ఒక పాట పాడి. నేను పాడాలనుకున్న పాట అన్న మన నల్గొండ జిల్లాలో దేవరకొండ, నాంపల్లి, చింతపల్లి ఎక్కడైనా కావచ్చు, అక్కడే ఉంది ఫ్లోరిన్ అని మనం అనుకుంటున్నాం, కానీ అది మన దాకా కూడా పాకింది, మన ఏరియాలలో కూడా ఉంది. ఎందుకంటే బకెట్లలో వాటర్ బట్టి నిల్వ పెడితే మనకు తెలిసిపోతుంది ఫ్లోరిన్ ఉందా లేదా అని. ఆ ఫ్లోరిన్తోని మన నల్గొండ జిల్లా ఎంత బాధపడుతుంది అనే దాని మీద అమరన్న రాసిన పాట పాడింది. కొంకర్ల చేతులు వంకరగనే కాళ్ళు, కొంకర్ల చేతులు వంకరగనే పండు టాకుల మారే పడుసు పిల్లగాన్లు, పండు టాకుల మారే పడుసు పిల్లగాన్లు. ఏ కింకరుల శాపమో ఈ నీళ్ళు, క్లోరేడు మయమాయనో కన్నీళ్ళు, క్లోరేడు మయమాయనో కన్నీళ్ళు. పక్కనే కృష్ణమ్మ పాలోలే పారంగా, ఎక్కడిదో విషము భూమిలో చేరంగా. ఏ శుద్ధ కట్టులాగా ఈ నీళ్ళు, ఏడ్చిన విషమయ్యటి కన్నీళ్ళు, ఏడ్చిన విషమయ్యటి కన్నీళ్ళు. అష్టవంకరులున్నా అనిపితే అంటారు, ముష్టిగా కొందరికి అలవెన్సులిస్తారు. కనికర మెరుగనివి ఈ నీళ్ళు, కష్టాలతో రాలేటి కన్నీళ్ళు, కష్టాలతో రాలేటి కన్నీళ్ళు. కొనుక్కొని తాగితే తీరున దూపలు, కొనలేని వారికి వికృతపు రూపాలు. దాతలెవరు లేకను మా నీళ్ళు, యమదూతలైపాయను కన్నీళ్ళు, యమదూతలైపాయను కన్నీళ్ళు. సాగర మదనాలు సాగిస్తూనే ఉండే, అమృతాలన్నీ దోసుకొని పోతుంటే. జల సంపదై పండవు మా నీళ్ళు, జన్మతో రాసున్నవి కన్నీళ్ళు, ఈ జన్మతో రాసున్నవి కన్నీళ్ళు. గిన్నెలు కుండలు గిడిసవారి పాయే, సున్నమూలే వట్టి పేగులెండి పాయే. ఏ సుందరి మనులొచ్చినా మా నీళ్ళు, అందలం ఎక్కగలవా కన్నీళ్ళు, అందలం ఎక్కగలవా కన్నీళ్ళు. పల్లె నడవాలని పలుకురాళ్ళ మీద, ఇల్లు దాటాలని మూగ బతుకుల మీద. ఆ మంచి నీళ్ళ కోసం మా కన్నులు వర్షించిన దొరుకునా హాని ముత్యాలు, వర్షించిన దొరుకునా హాని ముత్యాలు. పుట్టిన పిల్లలను పారేయకుంటిమి, నూరేండ్లు బతకమని దీవించమైతిమి. కడుపు తీపి నెరగవు ఈ నీళ్ళు, కలిసి పోరి తుడుచుకో కన్నీళ్ళు, కలిసి పోరాడి తుడుచుకో కన్నీళ్ళు, కలిసి పోరి తుడుచుకో కన్నీళ్ళు. సో నేను అడిగిన ప్రశ్న మిగిలిపోయింది, ముగిద్దాం మనం. అంటే ఇంకా నువ్వు ఏమన్నా పంచుకోవాల్సినవి, నేను అడగలేకపోయినాయి అన్న, మీరు చెప్పాలనుకున్నాయి ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడదాం. ఓకే, మాట్లాడదాం అన్న. ఒకటి అమరన్న వాళ్ళ అమ్మ పాట ఉంది, తెలుసా అన్న మీకు? మల్లమ్మ పాట అదొకటి ఉంది అన్న. అమరన్న వాళ్ళ అమ్మ మల్లమ్మ అంటే సంతోషంగా వాడింది విన్నట్టు నాకు గుర్తుంది. అదే అప్పుడే ఈ పాట తీసింది కూడా. నేను దీవించవే తల్లి పాట పాడిందేమో సంతోషన్న రాసిన పాట, సంభాషణ అక్క నేను పాడినాం. ఈ పాటనేమో అమరన్న రాసిన పాట. అంటే మనం విప్లవోద్యమంలోకి వచ్చిన, కల్చరల్ టీంకి వచ్చిన, ఇల్లును వదిలేసి బయటకు వచ్చినప్పుడు బయట కూడా మనల్ని ఆదరించి ఇక్కడ బువ్వ పెట్టే తల్లులు ఉండాలి, బువ్వ పెట్టే తల్లులు ఉండాలి. అందులో బువ్వ పెట్టే తల్లులే కాకుండా వాళ్ళు విప్లవోద్యమానికి వాళ్ళ బిడ్డలనే ఇచ్చేసిన తల్లులు. బండ్రు నరసమ్మ, మల్లమ్మ, ఆ అమ్మలతో పాటు చాలా మంది అమ్మలు వాళ్ళ బిడ్డలను త్యాగాలను చేసి అంటే ఇచ్చేసిరు. అలాంటి అమ్మనే కూర మల్లమ్మ. ఆ మల్లమ్మ చాలా ప్రేమ గల్లది. చాలాసార్లు పోయినా నేను వేములవాడకు పోయినప్పుడు అమ్మకాడికి
చాలా ప్రేమతో నుండే అమ్మ మీద అమ్మను స్మరిస్తూ పాట. పుట్టిన బిడ్డ కనులు తెరిచి తన అమ్మను చూసేను, ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిచేను. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అమ్మా 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 నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోపాలే, గంగి గోపాలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. ఎండలో మాగిన నల్లమ్మ, ఎండలో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగేనే కూలమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. గాయిడి పనులెన్నో చేస్తీవి నువ్వు గంధమై కరిగిపోతీవి, బాప నిన్లు తెల్లారినా నీ బాంచ బతుకు సల్లారినా, కొడుకుల బిడ్డల నవ్వులే దంచంగ ధాన్యము దంగేనా నువ్వు ఇసురంగ రెక్కలు ఇరిగేనా, తడిసి ముద్దైతివ చెమటలో తడిసి ముద్దైతివ చెమటలో, అయ్యో తడియారిపోయిన గొంతులో కూలి కొంగున సారెడు నూకలే, ఉడికి పొంగిన ఆశలు మేమేలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల చలువమ్మ. చుక్కలతో పోటీ పడితీవా కడకు సూరుకు వేలాడుతుంటివా, దిక్కులతో పరుగెత్తుతూ రెండు రెక్కలే దిక్కయి మిగిలితివా, ఎక్కిన టానల మెట్లకు అమ్మా అమ్మా, ఎక్కిన టానల మెట్లకు నువ్వు మొక్కిన ఫలమేమి లేదమ్మా, కన్న తల్లి కడుపు కోతపై కనికరమెరుగదు రాజ్యము. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. కనుమూసిన అయ్య కష్టము గుండె మంటలతో అంటిస్తివా, కడుపులో పేగులు కదిలిని నీ తోడు నీడలేడవాసిని, నిన్ను కడసారి చూడని కొడుకులం నిన్ను కడసారి చూడని కొడుకులం, కన్నీళ్ళై కరిగే కొవ్వొత్తులం, లోకమంతా అమ్మ రూపమే నీ ఆకలి మార్తనాదమే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. ఏ పువ్వులెప్పుడు రాలునో ఏ గుండె సప్పుడులు ఆగునో, రాలిన పువ్వుల దండలం ఓ తల్లిని గుండెల్లో గువ్వలం, కష్టాలు మంటయి కాలినా కష్టాలు మంటయి కాలినా కారు చీకట్లు వెంటాడి
వెంటాడి తరిమినా ఒంటిగా ఎదురీదే అమ్మగా మాతో ఉంటావు ఆఖరి శ్వాసగా మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ ఏ ఆత్మకథ ఇది కాదమ్మా కన్నీటి సంద్రాలు పొంగిన ప్రతి తల్లి గుండె కోత ఇది అమ్మా కన్న తల్లి మన్నించవే నీ కష్టాలకు మన్నించవే ఆకలికి మన్నించవే నీ సాట్లకు మన్నించవే ఆకలికి మన్నించవే అగచాట్లకు మన్నించవే కన్నందుకు కడుపు తీపితో కన్నీళ్లతో దీవించవే మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల చలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల చలువమ్మ. అమరన్న వాళ్ళ అమ్మ కోసం రాసిన పాట. ఓకే, అమ్మ కోసం రాసిన పాట, అన్న రాసిన పాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రాసిండా? అమ్మ బతికున్నప్పుడే, అమ్మ బతికున్నప్పుడే అంటే ఆమెను చూసుకోలేకపోతున్నాం కదా అని చెప్పి సారీ చెప్తూ మమ్మల్ని నువ్వు ఇన్ని కష్టాలు పడి పెంచినావు నేను చేయలేకపోతున్నావు అని రాసిండు అన్న. ఇంకొక పాట ఏముంది? ఇంకోటి ఆదివాసీల కోసం చేసిన జనార్దన్ సార్, బియ్యాల జనార్దన్ సార్, వరంగల్ అన్న దాని మీద పాడుతా. ఆదివాసులాత్మ బంధువు యాడికెళ్ళెనే అడవి బిడ్డల తోడు నీడలేమైపోయెనే తెలంగాణ కలల పంట నేల రాలినా అది మొలకలెత్తి వేల రాసులవునులే పొరుగల్లు పొరు బిడ్డ చదువులమ్మ సద్ది మూట పేరు జనార్దన్ సారు ఊరు ఉద్యమాల హోరు గనగన గంటల్లా మాట మూగబోదులే గలగల ఏరయ్యి రోజు పారుతుండులే జనప్రియుడేడమ్మా జనార్దనేడమ్మా తన గుండె లాగిపోయినా మన గుండె సప్పుడాయన ఆదివాసులాత్మ బంధువు యాడికెళ్ళెనే అడవి బిడ్డల తోడు నీడలేమైపోయెనే ఓటాయమ్మ ఒడిలో నా పుట్టి పెరిగినా కాకతీయ యూనివర్సిటీలో చేరి చదివినా చెమట సుక్క చిరాకాలం అక్షరాలే కూర్చగా జీవితమే కఠిన శ్రమై పాఠాలెన్నో చేర్పగా అమ్మా చెప్పిన ఆదివాసి తత్వమబ్బిన జ్ఞానిరా గురువులు సహచరుల గుండె దోసుకున్న ప్రేమిరా తన దారి నిండా ముండ్లని దారి తప్పలేదురా గోదారిలోయ వెమ్మటే పరుగులీడినాడురా జనప్రియుడేడమ్మా జనార్దనేడమ్మా తన గుండె లాగిపోయిన మన గుండె సప్పుడాయన ఆదివాసులాత్మ బంధువు యాడికెళ్ళెనే అడవి బిడ్డల తోడు నీడలేమైపోయెనే. నేను కరీంనగర్లో వర్క్ చేసినప్పుడు జన సంఘటన ఒకటి మీటింగ్ జరిగితే సార్ వచ్చాడు, అప్పటి నుంచి పరిచయం ఉండేది. చాలా వేదికల కాడికి మాతను కూడా వచ్చిండు, చాలా ఎక్కువ వర్క్ చేసిండు. కలిస్తే బాగా ప్రేమగా మందలించేవాడు. సో అన్నని గుర్తు చేసుకున్నాం సార్ని. ముగిద్దాం, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా మన ఇంటర్వ్యూ నడిచింది. సో మీ 25 ఏళ్ళ ఈ ప్రస్థానం సందర్భంగా మీరు ఏదైనా కార్యక్రమం చేసి అది కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మరో 25 ఏళ్ళు మీరు ఇట్లే పాటలు పాడుతూ విమలకని మరిపేయాలని కోరుకుంటున్నాం. నమస్తే.